సంవత్సరాలు అవుతుంది ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు నిరుద్యోగులతో మాట్లాడలేదు, ముచ్చటబెట్టలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. ఆయన తాబేదారులుగా పనిచేసే నాయకులు త్వరలో 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 అంటూ గత సంవత్సర కాలంగా లాస్ట్ ఫిబ్రవరిలో అసెంబ్లీ సెషన్లో బట్టి విక్రమార్క గారు ప్రకటన చేశారు. అప్పటి సంది త్వరలో అనే పదం తప్ప మధ్యలో 3 నెలల పాటు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఆలస్యం చేశారు. ఆ తర్వాత జూన్ నుంచి ప్రతి కాంగ్రెస్ నాయకుడు త్వరలో త్వరలో అంటూ గత 6 నెలలుగా మనకి వినపడే ఒకే ఒక్క పదం త్వరలో అనే పదం వినపడతా ఉంది. నిన్న జరిగిన మెరుపు ధర్నాలతో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారో పోలీసులు అంతేమంది పరిగెడుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మనము అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళు అబద్ధాలు చెప్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం డిఎస్సిలో 5089 ఉద్యోగాలు, దానికి మళ్ళొక 60 ఉద్యోగాలు కలిపితే మొత్తం కలిపిన 5200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కానీ 61,000 ఉద్యోగాలు ఇచ్చినామని లెక్కలు చెప్తున్నారు. 75,000 ఉద్యోగాలని శ్రీధర్బాబు చెప్తున్నాడు. నిన్న శాసన మండలిలో దుద్దిల్ల శ్రీధర్బాబు గారు మాట్లాడుతూ మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు ప్రైవేట్ రంగాన్ని చూసుకోండి అన్నట్టుగా ఆయన శాసన మండలిలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి లాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఎంత దుర్మార్గమో చూడండి. లేనిపోని కబుర్లు చెప్పి రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టో పెట్టి ఫేజ్ 1 ఫేజ్ 2 అని నిరుద్యోగులకు కార్డులు ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి నిరుద్యోగుల నిండా ముంచిన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ సర్కారే. కాబట్టి నిరుద్యోగుల ఇప్పటి వరకు త్వరలో అనే పదంతో 2 సంవత్సరాలుగా మీరు కాలయాపన చేసి మమ్మల్ని నిండా ముంచారు. ఇక అయిపోయింది, టైం అయిపోయింది. అందుకే నిన్న శాసన మండలిలో శ్రీధర్బాబు మాటల ద్వారా ప్రభుత్వ విధానం ఏందో చెప్పారు. మీరు ఆయన ఉట్టిన అనలే మాటలు, చాలామంది అన్యపదంగా ఇచ్చారు, ముందల వెనక కట్ చేశారు అని చెప్తున్నారు. కానీ అది అవాస్తవము. ప్రభుత్వం యొక్క విధానం ఏంటో ఆయన స్పష్టంగా చెప్పారు. వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. నిరుద్యోగులారా ఇట్లనే కూర్చుందామా మనం? మరి ఇట్లనే ప్రభుత్వాన్ని ఏమనకుండా ఊకుందామా, నిలదీద్దామా? మీరే ఆలోచన చేసుకోండి. ఆల్రెడీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండాల్సిన విద్యార్థులలో కనీసం 15% మంది మాత్రమే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నారు. ఒక 10% మంది మాత్రమే 15% మంది మాత్రం దిల్సుఖ్నగర్లో ఉన్నారు. ఒక 10% మంది మాత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఊరుబాట పట్టారు. కనీసం తినడానికి కూడా తిండి లేని ఒక పరిస్థితులలో 5 రూపాయల భోజనం ఒక పూట సరిపోయినా ఆ రూమ్ రెంటులు కట్టలేక, హాస్టల్ బిల్లు కట్టలేక ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. మన ఇట్లనే ఉంటే 2026 సంవత్సరం కూడా 0 ఇయర్గా మారుతుంది. ఒక్క 2 ధర్నాలు హాజరైన విద్యార్థులు ఇక్కడ ఒక 500, అక్కడ 500 మంది ఒక 2 ధర్నాలు చేస్తేనే ప్రభుత్వము ఉలిక్కిపడింది, భయపడింది. పోలీసులంతా రోడ్ల మీద పరిగెడుతున్నారు. నన్ను 3 రోజులుగా నిర్బంధంలో ఉంచారు, బయటికి వెళ్లకుండా. అశోక్ సార్ బయటికి వెళ్తే ప్రమాదమని నిర్బంధం చేశారు. అయినా మన నిరుద్యోగ మిత్రులంతా కష్టపడి విద్యార్థులందరికీ వాస్తవాలు చెప్పి దిల్సుఖ్నగర్లో ధర్నా, ఆర్టీసీ క్రాస్లో ధర్నా చేశారు. వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరు 4 పోలీస్ స్టేషన్లు తిప్పారు. రాత్రి 1 గంట వరకు వదిలిపెట్టలేదు. రాత్రి 1 గంటకు వదిలిపెడితే ఈయన ఓడియన్ మహల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని వదిలిపెట్టిందే రాత్రి 1-1:30కు వదిలిపెట్టి పొద్దుగాల 6 గంటలకే మళ్ళెత్తుకపోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంత దుర్మార్గంగా పేరేమో ప్రజాపాలన, నడిచేదేమో ప్రజాపాలన, జరిగేది నిర్బంధ పాలన. అడుగడుగున పోలీసుల నిర్బంధాలు పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరుద్యోగ సమాజం అంతా మనం చేయి కలిపి ఒకటైతే తప్ప మనకు నిరుద్యోగ సంబంధించిన పరిష్కారం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల పరిష్కారం కాకపోవచ్చు, కానీ మీరు ఇస్తున్నారు కాబట్టి నిలదీస్తున్నాం. మీరు ఇచ్చినవి కేవలం 5,200 ఉద్యోగాలే తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇవ్వలేదు. మీరు ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అబద్ధం. ఈ అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. కానీ నిరుద్యోగులంతా ఊకోరు. అందరం చెయ్యి కలుపుతాం. ఇవాళ ఇక్కడ ఒక 10 మంది జాయిన్ అయినాం, రేపకి 20 మంది లీడర్లను మొత్తం కూడా ఒకే వేదిక మీద తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిప్పు కణికలై నీ ప్రభుత్వం సంగతి ఏందో చూడడానికి నిరుద్యోగులు ఉన్నారు.
నేపాల్లో చాలా ఉద్యమాలు వచ్చినాయి, శ్రీలంకలో ఉద్యమాలు వచ్చినాయి. అవన్నీ కూడా నిరుద్యోగ వ్యవస్థ మీద ఆధారపడినట్టు ఉద్యమాలే. కాబట్టి మీ అంతు చూడడానికి సిద్ధమవుతున్న నిరుద్యోగులంతా ఈ నిరుద్యోగులతో ఇవాళ మేము చర్చాగోష్ఠి పెడతా ఉన్నాం. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి, ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. పైగా ఇవాళ టీవీ5లో శ్రీధర్ బాబు మళ్ళా త్వరలో అంటూ లీకులు ఇస్తూ తప్పుడు వార్తలను ఇవాళ టీవీ5లో ప్రచురించడం జరిగింది. దానిపైన చర్చ పెడుతున్నాం. ఈ చర్చ ఒక గంటన్నర వరకు జరగవచ్చు. మంచి కూలంకుషంగా చర్చ పెడుతున్నాం. దీనిపైన ప్రతి ఉమ్మడి జిల్లాలని, అన్ని లైబ్రరీలని, టోటల్ విద్యార్థులందరినీ ఏకం చేసి ఏకఛత్రాధిపత్యం తీసుకొచ్చి మీ ప్రభుత్వం ఎట్లా ఉద్యోగాలు ఇవ్వదో, మీరు ఇస్తున్నటువంటి జాబితాలను ఎట్లా అమలు చేయదో మీ సంగతి చూసే వరకు వదిలిపెట్టమని చెప్పేసి నిరుద్యోగ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తుంది. దీనిపైన చర్చని మనం ప్రారంభించే ఒక ప్రయత్నం చేద్దాం. చాలా ఓపికగా ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని ఏం చేయాలంటే షేర్ చేయాలి. ఈ వీడియోని మొత్తం కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది రీచ్ కావాలి. ఇది అర్థమవుతలేదు, అసలు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ప్రభుత్వం దొంగ మాటలు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, ఇయ్యని ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్తుంది, త్వరలో అంటూ చెప్పి నాయకులు చెప్తున్నారు. మొత్తంగా మోసపూరితమైన వ్యవస్థ ఈ నిరుద్యోగ సమాజాన్ని కంటతడి పెట్టిస్తుంది. పీజీలు పూర్తయినాయి, అన్నీ పూర్తయినాయి, కానీ మనం అడుగులేసే పరిస్థితులు లేకుండా 15,000 రూపాయల జీతం దొరకని ఒక పరిస్థితి. అందరికీ రైతు అనే ఒక పదమే వాళ్ళకు కనబడుతుంది తప్ప నిరుద్యోగులు కనపడతలేదు. కానీ ప్రతి రైతు కుటుంబంలో ఒక నిరుద్యోగాన్ని అంశం మర్చిపోతున్నారు. రైతుల కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం 10,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టదు? జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేయదు? అటు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో హైదరాబాదు కంప్లీట్గా నాన్ లోకల్ కబ్జాలో నిలబడిపోయింది. ఉన్న ఉద్యోగాలలో 10% కూడా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ సాఫ్ట్వేర్ కావచ్చు, మిగతా ఉద్యోగులు కావచ్చు. కానీ దీని మీద లోతైన చర్చను మొదలు పెడతాం. అవసరమైతే ఈ నెల 31 వరకు ఒక సెమినార్ని కూడా కండక్ట్ చేసి మేధావులందరినీ పిలిచి ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటి, ప్రభుత్వం యొక్క మెడలు ఎట్లా ఉంచాలా, లాంటి అంశాలన్నిటిపైన చర్చాగోష్ఠి మొదలు పెడుతున్నాం. ఈ చర్చతోని ఇట్లనే ఇంకో 2-3 రోజుల పాటు కూడా చర్చలు మేము పెడతాము, పెద్ద సెమినార్లు పెడతాం, ప్రభుత్వం యొక్క మెడలు వస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీనిపైన ముందుగా ఇంద్ర స్పందిస్తారు, అందరూ మాట్లాడతారు, అందరు అంశాల అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం మాట్లాడతాం. ఈరోజు చర్చకు పిలిచినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మేము ఇవ్వము అని చెప్తా ఉన్నారు. అసలు మొదటిగా మనం ఆలోచించాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు మన చిక్కడపల్లికి వచ్చింది. ఎందుకంటే చిక్కడపల్లి నుంచి విద్యార్థులు లైబ్రరీలు చదువుతూ ఉన్నారు. అక్కడే ఇంతకుముందు రాహుల్ గాంధీ రావడం జరిగింది. నాకు అనిపిస్తుంది రాహుల్ గాంధీ రావడం వల్ల ఏంటంటే, రాహుల్ గాంధీ రావచ్చిర్రు, మాకు చిక్కడపల్లికి చెప్పారు, చిక్కడపల్లి చెప్తున్నంటే ఇప్పుడు ఇన్ని రోజుల దాకా మన చిన్న టీవీలో టీజర్ చూసినాం, మీకు సినిమా చూపిస్తా, అందుకు నా సినిమా థియేటర్ ఓపెన్ చేస్తున్నా అని చెప్పడానికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు దాకా మనం సినిమా అంటే రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మనకి ఎంత పెద్ద ప్రమాదంగా తయారవబోతుందనేది స్పష్టంగా అర్థమైంది. అందులో భాగంగా మొన్న అసెంబ్లీలో మన శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, జస్ట్ ఉద్యోగాలు ఇవ్వలేమన్నారు. దానికి ఒత్తాసు పలకడానికే ఇగో నేను సినిమా హాల్ ఓపెన్ చేస్తున్నా, సినిమా చూడుర్రి, వాస్తవం ఇదే అన్నట్టుగా చెప్పడానికి వచ్చింది. ఉద్యోగాలు లేవనేది వాస్తవం అని చెప్పడానికి వచ్చినట్టున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిరుద్యోగులం మొన్ననే చెప్పినాం, గతంలో కూడా చెప్పినాం, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం, నువ్వు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు, 5,200 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినావు, దాంట్లో డిఎస్సి తప్ప. అప్పటి నుంచి చెప్పినాం, నువ్వు ఆర్థిక శాఖ నుంచి ఖాళీలు ఎన్ని గుర్తించినావు, నువ్వు నోటిఫికేషన్ ఎంత ఇచ్చినావు అని చెప్పినాం. అదేవిధంగా మొన్న సార్ మరి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తా, మళ్ళీ అప్పుడే నీ ఇంత నిర్బంధం అవసరం లేదు అది ఇదని చెప్పేసి ఒక పోటు మునగాడు లెక్క మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి గారు మరి మళ్ళా ఇంకోసారి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిర్రు. ఇప్పుడు పోటుగాడు ఏం పీకిండో కూడా జనాలకు తెలియజేయాలి. నువ్వు రెండోసారి వచ్చినప్పుడు పీకి కట్టలు కడతా అన్నావు కదా, ఫస్ట్ సారి చెప్పినావు, మళ్ళీ వచ్చినప్పుడు నేను పీకి కట్టలు కడతా అన్నావు. ఏం పీకి కట్టలు కట్టినావు రేవంత్ రెడ్డి గారు? ఏం పీకి కట్టలు కట్టారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఉద్యోగాలు ఇచ్చే డిసెంబర్ 9 కల్లా మేము 40,000 ఉద్యోగాలు గుర్తించి ఇస్తామన్నావు కదా. ఇంకోటి సార్, ఇప్పుడు 2 నెలలలో ఒక కమిటీ పెట్టారు కదా, ఆ మధ్యలో ఉద్యోగ కమిటీ, ఖాళీల కమిటీ. ఆ కమిటీ ఎడిపోయింది. అప్పుడు ఏమన్నారు, 2 నెలలే కమిటీ అయిపోతుంది, మీకు వెంటనే నోటిఫికేషన్ అన్నారు. ఏది అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం అబద్ధాల మీద ఏర్పడిన ప్రభుత్వం, మొత్తం అబద్ధాల మీద ఏర్పడ్డ ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మోసానికి మారు పేరు
నిజమైన పేరు ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే అనేసి అర్థమవుతా ఉంది. ఇది అన్ని వర్గాలకు మోసం చేసింది. అలా మనం నిరుద్యోగులకనే కావచ్చు, ఇంకా వర్గాలకు కూడా కావచ్చు. అదేవిధంగా మనకు మేనిఫెస్టోలో ఇంకోటి చెప్పారు సార్, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు. మరి ఆ బ్యాక్లాగ్ పోస్టులు అయినా ఖాళీగా ఉంటాయి కదా, అటు ఇటు పోయినాయి. ఇవన్నీ అమ్ముకున్నారా ఏంది? అన్నీ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాం, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. డిఎస్సి ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఈ విధంగా జీపీఓ ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇట్లా అమ్ముకుంటున్నారు. అందుకని ఆ విధంగానే మనకు మోసం చేయడానికి ఈ ప్రభుత్వం ఏర్పడేది తప్ప మనకు న్యాయం చేస్తుందని మాత్రం నాకు అనిపిస్తలేదు. ఒక్క సెకండ్ మిత్రమా, ఈ లైవ్ని ప్రతి ఒక్క విద్యార్థి మీ యొక్క గ్రూపులలోకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చర్చని మనం మొదలుపెట్టినాం నిరుద్యోగ అంశాలపైన. కాబట్టి క్లారిటీగా ఈ ప్రతి లైక్ చేయాలి, షేర్ చేయాలా, కామెంట్ చేసి ఒక ప్రయత్నం చేయండి. చేస్తే ఇది ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడదాం. కంటిన్యూ. సార్ ఇంతకుముందు ఒక లైవ్ టీవీ5లో వచ్చింది సార్, త్వరలో జాబ్ క్యాలెండర్ అంట శ్రీధర్ బాబు చెప్పిండంట. మరి ఆ టీవీ5 వాళ్ళకే పోయి శ్రీధర్ బాబు చెప్పిండా, లేకపోతే అంటే ఆయన ప్రెస్ మీట్లో చెప్పిండా, అది విచిత్రం అనిపిస్తుంది సార్ నాకు. ఆ టీవీ5 ఆయన అసలు కాంగ్రెస్ అంటే ఇప్పటి నుంచి కదా సార్, తెలంగాణ చరిత్ర అంతా అట్లే. ఇప్పుడు 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. 23 తారీఖున వాపసు గతం లోపల అన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి గతం లోపల చెప్పారు. ఈ చరిత్ర అంతా అట్లే అనుకున్నాం, భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం. ఈ భవిష్యత్తు కూడా మొత్తం ఇంతే సార్ ఈ కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకోండి అని అన్నాడు. మాకు తెలియదు సార్ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలని. మరి నువ్వు అదేది మేనిఫెస్టో రాసిన వ్యక్తి నువ్వే కదా, 2 లక్షల ఉద్యోగాలు. నువ్వు కనీసం 2 లక్షలు ఇవ్వకపోయినా ఖాళీగా ఉన్నాయన్న భర్తీ చేస్తే అయిపోతుంది కదా. 2 లక్షలు కూడా ప్రజెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఖాళీలన్నీ భర్తీ చేయాలంటే అందరికి ఉద్యోగాలు వేయలేము కదా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి కదా అంటే, ప్రైవేట్ ఉద్యోగాలు మేము అప్పటి నుంచే మేనిఫెస్టోలో పెట్టకపోతుంది అంటే, అప్పటి నుంచి వేస్తే 10,000 ఉన్నది 15,000 అన్నా ఎక్కువ అయ్యేది. మేము నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినావు కదా, కనీసం ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి ఇవన్నీ ఇస్తావేమో అని చెప్పి ఆశపడి మేమంటే, ఈయననేమో శాసన మండలిలోనేమో ఇంత పచ్చి అబద్ధము, రేవంత్ రెడ్డి గారేమో ఉద్యోగాలు ఎక్కువైపోయినా అని చెప్పి అబద్ధము, బట్టి విక్రమార్క గారు శాసన మండలిలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి అది గోయిందా, రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చిండు లైబ్రరీ దగ్గరికి. మొన్న మెస్సీ ఫుట్బాల్ అప్పుడు చూసినా మళ్ళీ ఆయనని యూట్యూబ్లో తప్ప ఇక మళ్ళీ చూడనే లేదు. అప్పుడు ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చింది సార్ మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి. అసలు రేవంత్ రెడ్డి అదేది ఓడి అన్నది ప్రైవేట్ సంస్థ, థియేటర్, సినిమా థియేటర్కు అంతమంది సెక్యూరిటీని పెట్టుకొని వచ్చిండు. ఆయనని ఏమనాలే, అసలు ఆయన కావాలని వచ్చిండు సార్ వాస్తవానికి. ఎందుకంటే నిరుద్యోగులు ఎట్లయినా ఒకవేళ ఇక్కడ రాలేడు అనుకో, నిరుద్యోగుల భయం వల్ల నేను రాలేను అని చెప్పి ఒక ఇష్యూ పోతే మళ్ళీ నాకు పుసుకుని ఏమన్నా ఇబ్బంది అవుతుందేమని చెప్పి కచ్చగా మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి 5 గంటలకు, అసలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత డేంజర్గా పోలీసు వాళ్ళు ప్రవర్తించారో నాకు తెలియదు కానీ 5 గంటలకు వచ్చి నా లొకేషన్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతున్నాను కానిస్టేబుల్. బ్రో లేవండి, బ్రో లేవండి అంటు. నన్ను వదిలిపెట్టిందే 3 గంటలకు వదిలిపెట్టరు, 5 గంటలకు వచ్చి బ్రో లేవండి అన్నాను. అసలు చాలా బాధ అనిపించింది సార్ నిజంగా. టీఆర్ఎస్ అప్పుడు ప్రవళిక ఇష్యూ అప్పుడు చాలా ఇష్యూలు చేసినా కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు అరెస్ట్ చేయలేదు. ప్రజాపాలన అంటారు కదా, మరి ఇప్పుడు ప్రజాపాలన అది జనాలు అందరికీ తెలుసు కదా సార్, ప్రజాపాలన ఉందా, నిర్బంధ పాలన ఉందా అని. ఈయన చేసేది ఏం సార్ నాకు అర్థం కాదు. ఆయన ధర్నా చౌక్ ఎత్తేసిండు, ఈయన ధర్నా చౌక్ పునరుద్ధరించిండు, ధర్నాలు చేసుకోవడానికి పర్మిషన్ లేదు. అసలు ఈయన వచ్చిన 2-3 నెలలనే ధర్నాలు చేయకుండా మొత్తం సర్క్యులర్ విధించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు ఎట్లుండే సార్, ఇప్పుడు పొలిటికల్ అడ్డగా మారిపోయింది. సర్క్యులర్ విధిస్తే అంతమంది పిహెచ్డి మానవతరం ఏమన్నా నేను పీకినా చేసిన అది చేసిన అంటాడు. సర్క్యులర్ విధించిండు, ఏం వీకిండు సార్ ఈయన? ముళ్ళ కంచెలు వేసిండు, సర్క్యులర్ విధించిండ్రు. అసలు దాని గురించి అసలు యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఇప్పటికీ బతుకుతుంది సార్ వాళ్ళు. నిజానికి మానవతరాయ్ అనే వ్యక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినందుకు ఇక్కడ వచ్చింది కానీ టీఆర్ఎస్ ఉన్నట్టే టీఆర్ఎస్నే ఉండేటోడు. ఇప్పుడు ఆయన కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడబట్టే. ఇంకోటి ఏంటంటే జీపీఓ పోస్టుల గురించి బట్టి ఆయన ఎవరు, పొంగులేటి, ఏ స్టేట్మెంట్ చూసినా త్వరలో జీపీఓ, త్వరలో జీపీఓ. మరి ఈ రింగు నియోజకం మీరు ధర్నాలు చేయకుండా ఎవరో చేస్తారు, పొలిటికల్ పేమెంట్ బ్యాచ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, వారం రోజులు వస్తుంది, మీరు చదువుకోండి, కోచింగ్ తీసుకోండి, సిలబస్ గిట్లు ఉంటుంది, గిజ్ చదువుకోండి, రండి నా దగ్గర కోచింగ్ అని కింద కామెంట్ సెక్షన్ మూసుకొని పెట్టేసిండు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా పైసలు పెట్టుకొని వచ్చిండు, జీపీఓ ఉంటుందేమో అనుకుని వచ్చారు. 6 నెలలు సంవత్సరం అయిపోతుంది, ఉన్న బడ్జెట్ మొత్తం అప్పులు చేసి వచ్చిన అమౌంట్ మొత్తం అయిపోయింది, జీపీఓ ఖతం అయిపోయింది. ఇక వాళ్ళకే తెలియాలి అసలు ఇప్పుడు ఎవరిని అడగాలో కూడా అర్థం కానీ. ఇప్పుడు బల్మూరి వెంకట ఉన్నాడు సార్, ఆయన మొన్న ఉస్మానియా యూనివర్సిటీ కాడ వచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు పిల్లలు అడుగుతుర్రు ఏం చేసిరా అంటే
నేనేం చేస్తారా బాయ్, నాకు ఎవరు రెస్పాండ్ అవుతలేరు అన్నారు. మొన్న శాసన మండలి చూస్తే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఎంత అంటే ఇప్పుడు ఆయన వాయిస్ ఎంత ఉంటే అంత వాయిస్ పెంచుకొని మాట్లాడుతున్నావు. నువ్వు అదే ముక్క నీ బయట జస్ట్ మీడియా ముందల శాసన మండలి కాకుండా నీ బయట వచ్చి 70,000 అన్న 60,000 10,000 అన్నా కూడా బలమురు కొట్టే అవకాశం ఉన్నాయి. డెఫినెట్గా కొడతారు, నేను కాదు కానీ ఎవరైనా కూడా కొడతారు. కానీ వీళ్ళు మరి ఒకసారి మరి సిటీ సెంటర్ లైబ్రరీకి మరి బల్మూరు వెంకట్ని ఆహ్వానించినా ఆయనకు పరిస్థితి తెలుసు కదా సార్, రాలేడు అసలు. పరిస్థితి కాదు సార్, అది దయాకరు అద్దంకి దయాకర్ పరిస్థితే చాలా. ఆయన ఉద్యమకారుడు. ఇంకోటి ఏదంటే ఆయన నిరుద్యోగులకు హామీ ఇవ్వలేడు అద్దంకి దయాకర్. అందుకే మేము రెస్పెక్ట్ ఇచ్చి అంత వరకు పోయినాం. ఆయన కూడా చెప్పిండు, నేనైతే మీకు ఏం హామీ ఇవ్వలేను కదా, మీకు హామీ ఇచ్చినట్టే మీరు నన్ను నిలదీయమని చెప్పి ఆయన అనుకున్నాడు. కాబట్టి మేము ముఖ్యమంత్రిని కల్పిస్తా మాట్లాడి ఇప్పుడు టీవీ5 కదా సార్, ఇప్పుడు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డిని కల్పిస్తున్నాడు. ఆయన పత్తకెళ్ళాడు, పేర్లు కూడా తీసుకున్నాడు సార్. నాకు ఫోన్ చేసి శంకర్ మీ నేమ్స్ పంపి, మీరు వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారో పేర్లు, మీరు క్వాలిఫికేషన్, మీ దేనికి ప్రిపేర్ అవుతున్నారు, నాతో పాటు వీళ్ళందరి పేర్లు నేను పంపించిన పేర్లు తీసుకుని ఎప్పుడు అన్నా అంటే సీఎం తోటి కాదు డిప్యూటీ సీఎం తోటి అన్నాడు. డిప్యూటీ సీఎం తోటి అన్న ఎప్పుడు అంటే జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది అని అన్నాడు. నేనే పంపించిన ఆ పేర్లు అద్దంకి దయాకర్కి. ఆ ప్రోగ్రామ్ ను కూడా అన్న మీరు రండి అని అంటే ఫస్ట్ డిమాండ్ చేసింది. అక్కడ మాట్లాడినప్పుడు కూడా నేనే మాట్లాడిన, అన్న మీరు ఇవన్నీ కాదు. ఆ రోజు ఇంద్ర కూడా మాట్లాడిన, లాస్ట్కి ఇంద్రను కొందరు ఆపిరు. నేను మాట్లాడి అన్న మీ మీద మీరు వస్తారు, రాస్తారు, పోతారు, మీ మీద మాకు నమ్మకం లేదు, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. 20 మంది నిరుద్యోగులతోటి మా వల్లనే ఏర్పడ్డది కదా మీ ప్రభుత్వం అని అంటున్నారు కదా, మేమే 20 మంది మీ దగ్గరికే వస్తాము, మేము డైరెక్ట్ సీఎం తోటి మాట్లాడియండి అన్న. సరే మీది నోట్ చేసుకుంటున్నా అని అన్నాడు. నోట్ చేసుకున్న వ్యక్తి పోయిండు, 2 రోజులకు పోయి సీఎంను కలిసిండు, సోషల్ మీడియాలో పెట్టిండు, త్వరలో నిరుద్యోగులతోటి సీఎం పెట్టి. అప్పుడు అందరం చూసినాం. పేర్లు పంపించిన ఇప్పటికీ 4 నెలలు పూర్తి కావస్తుంది. అద్దంకి దయాకర్ ఇప్పుడు మా ఫోన్ కూడా ఎత్తాడు. అసలు ఫోన్ చేస్తే నేను డైలీ న్యూస్ పేపర్ కానీ క్లిప్పింగ్ కానీ పంపిస్తున్నా, ఆయనకు డైలీ చూస్తున్నాడు కానీ నో రెస్పాన్స్. ఇదే ఎందుకు సార్ ఒకటి, వీళ్ళు నాకు తెలిసి సార్ ఈ అద్దంకి దయాకర్ కానీ ఎవరు మన కోదండరామ్ సార్ కానీ చాలా మంది ఉద్యమకారులు పదవి రాలేదు ఎందుకు అని అనుకున్నాం అప్పుడు గతం లోపల. కానీ వీళ్ళకి ఎందుకు వెళ్ళారో మాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. నిజంగా ఉద్యమకారులు అంటారు కదా, అసలు వాళ్ళు ఏం ఉద్యమాలు చేశారు నాకు తెలిసి మీడియాలో తప్ప వాళ్ళు ఏం ఉద్యమాలు చేయలేకుంటారు సార్. అది కూడా వాళ్ళు పిలుపునిచ్చింటారు కానీ విద్యార్థులు రెచ్చగొట్టి ముందర ఉండి సోషల్ మీడియాలో ఫేమ్ అయినారు తప్ప వాళ్ళు ఉద్యమకారులు గారు. నిజంగా ఉద్యమకారులు అయితేనంటే ఈరోజు ఇంతమంది చచ్చిపోయారు సార్. ప్రవాళిక ఇష్యూ అప్పుడు అసలు ఎట్లా వచ్చారు సార్, గెలిచినంత వరకు వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇంతమంది చనిపోయారు, కనీసం స్పందన లేదు. అసలు వాళ్ళని ఏమనలే. సరే వాళ్ళంటే స్పందించలేరు. తెలంగాణ చాలా మంది ప్రొఫెసర్లు వాళ్ళని కాంగ్రెస్ పార్టీని జోకుడేది సార్, గమ్మత్. అసలు మొన్న నాకు చాలా బాధ అనిపించింది సార్. ఆయన కాసిం అంటే ఎంత రెస్పెక్ట్ ఉండే సార్ నాకు. ఆయన విద్యావేత్త, అసలు రాష్ట్రాన్ని ఒక వ్యవసాయం చేస్తున్నారు. నేను వీళ్ళంతా ప్రపంచ మేధావులు అనుకున్నా ఒకప్పుడు. ప్రపంచం నాకు తెలిసి వీళ్ళంతా మేధావులు. విద్య అనే ప్రేమలో పడ్డాడు. మరి విద్య అనే ప్రేమలో పడితే మాకు నోటిఫికేషన్ లేమని చెప్పండి సార్. మరి ఎందుకు మరి నెక్స్ట్ వీసీ పదవి ఉన్న కాసిం గారికి కావాలని మరి ఇక ఆయనకు ఉండొచ్చేమో సార్ మనసులో. కానీ నేను అనుకున్న ప్రపంచంలో వీళ్ళకన్నా మేధావులు ఎక్కడ ఉండరు. ఇక ఎక్కడున్నా కూడా మనోడు టక్కున మన యూట్యూబ్లోకి వచ్చేస్తాడు కదా, యూట్యూబ్లో వచ్చాడు మాట్లాడతాడు, ట్విట్టర్లో పెడతాడు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉంటుంది అనుకున్నా. కానీ ఆయన ఉపన్యాసాలకు అట్రాక్ట్ అయిపోయి కొంచెం ఫేమస్ అవ్వడు తప్ప నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళకి ఎవరికి లేదు సార్. మరి ఎందుకు G.O. 29 గురించి స్పందించలేరు సార్? ఇప్పుడు ఒక్కరు కూడా స్పందించలేరు. G.O. 29 ఇదే కాసిం కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వదు, మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేస్తే మన నోటిఫికేషన్లు వస్తాయి మనకు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ఆల్రెడీ నిరుద్యోగులందరూ అలసిపోయారు సార్. ఇప్పుడు ఆర్థికంగా లేదు, ఇంటికాడ ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు, చదివి రిస్క్ వచ్చిపోయింది. కనీసం వాళ్ళు ఒక డేట్ అంటే పలానా సంవత్సరం ఇస్తామంటేనన్నా కొన్ని రోజులు పార్ట్ టైం జాబ్ చేసుకొని కొంత అమౌంట్ పెట్టుకొని ప్రిపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక ఉత్తగా డబ్బులు కోచింగ్లకు దానికి దీనికి టైం వేస్ట్ అయ్యాడు తప్ప ఇక ఏం లేదు. కాబట్టి నిరుద్యోగులు అందరూ ఇప్పుడు ఈ టీవీ5 లాంటి వాళ్ళు నాకు తెలిసి రేపు కూడా కొందరు ఉంటారు కదా సార్. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే నిరుద్యోగులకు సంబంధించి కౌంటర్కి నాకు తెలిసి రేవంత్ రెడ్డి 10 మందిని పెట్టిర్రు. ఎప్పుడైనా సరే నిరుద్యోగుల గురించి గవర్నమెంట్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దాని కౌంటర్ ఈయన డైలాగ్ రాసుకొని వాళ్ళ నెలకి ఇంత అమౌంట్ ఇచ్చి నాకు తెలిసి వాళ్ళని పెట్టవచ్చు. సో ఇదేది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళనే కవర్ చేస్తుంది. ఇక అప్పుడు గ్రూప్ 1 అప్పుడు పెట్టరు కదా సార్, అది ఆ ముసలామె కొడుకు రావద్దా అది అని చెప్పి అట్లా కొన్ని. సో అట్లా వాళ్ళని పెట్టింది కాబట్టి నిరుద్యోగులు ఎవరు నమ్మొద్దు. వాటిని ఎవరు నమ్మకుండా ఇప్పుడు ఏదైతే మనం కదిలినామో
కొన్ని రోజులు మనం ఫైట్ చేసినామనుకో ఖచ్చితంగా ఎవరైనా వచ్చి హామీ ఇస్తారు. హామీ ఇచ్చినంత వరకు మనం కదలవద్దు. ఇప్పుడు నిన్న మొన్న కొంచెం ఇష్యూ ఎత్తుకున్న నిరుద్యోగులందరూ బయటకు స్వచ్ఛందంగా కదిలి వస్తారు. చాలామంది నిన్న కూడా అరెస్ట్ చేస్తుంటే వాడు కడుపు కాలి వచ్చింది సార్. నిజానికి కడుపు కాలి రగిలిపోయి ఏం చేయాలని అర్థం కాక పరిస్థితిలో వచ్చిర్రు. దానిపైన రాని వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే స్పష్టమైన హామీ ఇచ్చినంత వరకు మేము ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉన్నాం, కొనసాగించాలి ఖచ్చితంగా. రేపటి నుంచి కూడా అన్ని లైబ్రరీలలో, స్టడీ హాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు స్టార్ట్ చేయాలి. యూనివర్సిటీలో, ముఖ్యంగా యూనివర్సిటీలో ఎత్తుకోవాలి. అదేవిధంగా నిరుద్యోగులు ఇప్పుడు 21వ తారీఖు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం. దాన్ని కూడా స్వచ్ఛంగా కదిలి. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే సార్, మేము ముందరికి వెళ్ళిపోతుంటే చాలామంది ఏదో అది పుస్తకాల పురుగు లేక బుక్కులు ముందర పెట్టుకున్నా దాన్ని జబర్దస్త్ చూసుకుంటా మనం ఏం చేస్తున్నాం ఆ వీడియో చూసుకుంటూనే ఉన్నారు. కనీసం సామాజిక స్పృహ ఉన్నాడు 5 నిమిషాలు ఉద్యమాలు వస్తే ఏమవుతుంది సార్ వాళ్ళు. ఇప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ కూడా బలవంతంగా లేపు ఏదో మా పెళ్ళికి ఏదో వస్తున్నట్లు మేము కూడా ప్రిపరేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు అన్న, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము నోటిఫికేషన్ల కోసం చేస్తలేము అసలు. గ్రూప్ 2లో 9000 ర్యాంక్ వచ్చింది సార్ నాకు. కొంచెం కష్టపడితే నాకు గ్రూప్ 2 వచ్చేది. ఒకరొకరికి అంత చదువుతారు, లక్షల ర్యాంక్ ఉంది, లేవుండ్రా అంటే లేవరు వాళ్ళు, ఏదో పెద్ద ఇంటెలిజెంట్ లెక్క. మేము అంత మన పెళ్ళిళ్ళ కోసం కాదు అన్న, నోటిఫికేషన్ వస్తే వాళ్ళకే వస్తాయి జాబులు. 5 నిమిషాలు ఇప్పుడు ఎక్కడన్నా భోజనాలు పెడితే 200-300 మంది వస్తారు సార్. వాళ్ళు గంటలు చాలా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. అంటే ఈ గవర్నమెంట్ లైబ్రరీలలో అట్లనే లోపల తలుపులు పెట్టుకొని రాత్రి కూడా మొత్తం అక్కడ రాత్రి నిద్ర చేయాలి మొత్తంగా. అట్లా మొత్తం తలుపులు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీ తలుపు పెట్టుకొని లోపల కూర్చుంటే ప్రభుత్వానికి ఏమైనా షక్ వస్తాయో మరి జరగచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు టీ స్టాల్ల కాడ ఉన్న కనీసం 1 గంట కేటాయిస్తున్నట్టే ప్రభుత్వం నిరుద్యోగులు అంటే చూసుకుంటుంది. ఎప్పుడో నోటిఫికేషన్ వచ్చేటి సార్ వాస్తవానికి. మేము నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఒకరు చూసేవాడు వాడు పోతున్న ఆ లీడర్ని కలిసి వాడు ఫేమస్ అవుతుంది, వీడు ఫేమస్ అవుతుంది అంటే కామెంట్లు చేసుకుని తప్ప ఒకరు కూడా కనీసం చేసాడు. ఇప్పుడు ఎవరైనా సరే సార్ తెగించుడు. మొన్న 3 రోజుల నుంచి అరెస్ట్ చేసి అక్కడ తిప్పి తిండి కూడా సరిగా లేదు సార్. ఇప్పటికీ 5 కేజీలు తగ్గిన నేను. నాకు ఏం అవసరం సార్, మంచిగా చదువుకున్నా అంటే కొంతలో ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా ముందు వరుసలు ఉంటాను సార్ నేను. నాకు ఒకటి బాధ ఏంటంటే ఈ దళితుడు ఇట్లా మాట్లాడుతుండు, వాడు అంతా చిక్కడపల్లి వరకు కక్షకు వచ్చి ఇక ప్రైవేటు దానికి థియేటర్ కాడికి వచ్చి ఓపెన్ చేసిపోతున్నా అంటే ఇక రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సార్, అంత అసలు డిపాజిట్ రానటువంటి వ్యక్తులని అసెంబ్లీలో కూర్చున్నబెట్టి ఇంత స్థాయికి తీసుకొని వస్తే కనీసం లెటర్లు తీసుకునే పరిస్థితి లేదంటే నిరుద్యోగులకు కనీసం సోయాన ఉండాలి కదా సార్. 5 నిమిషాలు గంటలు సమాచార ధర్నా అంటే ఇప్పుడు 5,000 మంది 6,000 మంది చౌరస్తుల దగ్గర ఉంటే ప్రభుత్వం దిగొచ్చి స్పందిస్తుంది. మరి ఇక నిరుద్యోగులకే ఇది లేకపోతే ఇక మేము కూడా మాకు కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది. సపోర్ట్ వస్తే అయిపోతుంది కదా ప్రభుత్వానికి అని. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే కొందరిని మన దగ్గర ఉన్న వాళ్ళని కొందరిని లోపల అంటే కొందరు కోవట్లుగా మార్చుకుంటారు. వీళ్ళు పోయి కలుస్తుర్రు, స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. ఆ మధ్యలో చూసినాం కదా సార్, మానవతరై వీడు చానగంత దయాకరు వీళ్ళందరూ. చానగంత దయాకర్ ఇంతకుముందు కూడా ఒకటి పెట్టిండు, వాడు ఎవరో టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోతున్నారంట. ఆయన గురించి మాట్లాడమే అనవసరం. మేమే హైలైట్ చేస్తాం సార్ యూట్యూబ్లలో. ఎవరు రాలే, మేమేమైనా చిన్న పిల్లలు అసలు వాళ్ళకు కూడా తెలుసు సార్ వాళ్ళకి ఏం పదవులు వస్తాయో. ఇంకా 3 సంవత్సరాలు అశోక్ సార్ని కూడా నిర్బంధం చేస్తే అశోక్ సార్ కూడా 3 రోజుల పోలీసుల మధ్యలో ఇక్కడనే ఉన్నాం మేము. మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అందరం MA BEdలు చేసిన వాళ్ళము. టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే ఆ పార్టీ రెచ్చగొడితే మేము రెచ్చిపోయే వాళ్ళం. చిన్న పిల్లలు జ్ఞానం లేదా? అరే మేమేమంటున్నాడా, మీకు దండం పెడతాం రా నాయన. మానవతరాయ్ చానగంత దయాకరు ఏమని ఉంటే పింఛన్లని గవిగా ఎత్తుకొని మా నిరుద్యోగులమైన పడ్డారు ఏమరా నాయన. లేక ఇప్పటికే గత సంవత్సరం 2-3 మార్కులతోటి 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే టీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఈ మొన్న 2-3 మార్కులలో ఈ ప్రచారాలు అక్కడికి తిరగడం వల్ల కోల్పోయినాం. ఈసారి వస్తే ఖచ్చితంగా కొడదాం అనుకుంటే ఇప్పుడు 25 ఉన్న 27కు 28కు వచ్చినాం. ఇక 2 సంవత్సరాలు ఇక ఎగ్జామ్ రాయనికే 30కి వస్తాం సార్. ఇక అమ్మనైనా అంటే ఇంటికాడ పరిస్థితి ఎట్లుంటుంది సార్. ఇప్పటికే ఏదన్నా ఒక ఇంటికి ఇప్పుడు ప్రైవేట్ జాబ్ అంటుండు సార్ ఆయన ఎవరు మన శ్రీధర్ బాబు గారు. ప్రైవేట్ జాబ్ ఎందుకు, మేము పొలాలు చేసుకుంటాం, మీరు గవర్నమెంట్ జాబ్. కొండ సురేఖ వాళ్ళకి ఇప్పిస్తారు సార్, వాళ్ళకి ఇప్పించచ్చు. వాళ్ళకి ఇప్పిస్తారు, మనకే ఇప్పిస్తారు సార్. మొన్న డైరెక్ట్ మీడియాలో వచ్చి అడుగుతున్నట్టు లోపల ఎన్నిసార్లు ఎంతమందికి ఇప్పించారు. అడుగుతుంది సార్ కొండ సురేఖ. ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగడం. ఒక గిరిజన బిడ్డగా వస్తున్నటువంటి గవర్నమెంట్ పైన చాలా ఇబ్బందుల్లో నిరుద్యోగ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. మరి దాని మీద ఏమంటారు? అన్న ఓకేనా అన్న, నాది ఆదిలాబాద్ జిల్లా అన్న. మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. నేను యాక్చువల్గా గత 4 సంవత్సరాల నుండి మా ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం మా ప్రత్యేకంగా మన భట్టి విక్రమ గారు పాదయాత్రకు వచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో.
అప్పుడు పాదయాత్రలో నేను కూడా పాల్గొనడం జరిగింది సార్తో. పాదయాత్ర వచ్చారు. అదేవిధంగా ఇంద్రవెల్లిలో బహిరంగ సభగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటారు కదా, మా ఏదైనా ఉంటే మేము ఆదిలాబాద్ నుండే సక్సెస్ అయ్యమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే అక్కడ ఏంటంటే మాకేం వాగ్దానం చేశారంటే, మా అధికారం వచ్చిన వెంటనే మీకు ప్రత్యేకంగా ట్రైబల్ నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న వారికి నేను ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తాను, ప్రత్యేకంగా డిఎస్సి భర్తీ ఉద్యోగ నోటిఫికేషన్ భర్తీ చేస్తాను, 29 శాఖలలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తారు అని మన బట్టి విక్రమ గారు మరియు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక పోస్టు కూడా భర్తీ చేయలేదు. మాకు కొత్త ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగ ఉపాధి వస్తుందేమో అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు వాస్తవంగా చెప్పాలంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాలలో. దానికోసం గత 4 సంవత్సరాల నుండి మేము ఉద్యమాలు చేస్తూనే వస్తున్నాం. మేము ప్రభుత్వానికి అది విధంగా మా ట్రైబల్ మన సీతక్కను కూడా కలవడం జరిగింది. ఎన్నోసార్లు అధికారులు ముట్టడి జరిగింది, ఐటీడీఏలు ముట్టడి జరిగింది, చాలా ముట్టడిలు చేశాం. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి అసలు చలనమే రావడం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మా ఖానాపూర్ ఎమ్మెల్యే కానీ అటు ట్రైబల్స్ ఎమ్మెల్యేలు అందరినీ మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి. మరి జాబ్ క్యాలెండర్ విడుదల ఇస్తారు, మరి ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారేమో అని ఆ ఆలోచనతో మేము ఏం చేసినామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొచ్చినామన్న. వాస్తవంగా చెప్పాలంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కూడా ఎమ్మెల్యే కోసం చాలా కష్టపడ్డాం మేము అక్కడ. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్న, ఒక్క పోస్టు ఐటీడీఏల. ఏదైనా చూస్తే 2011లో డిఎస్సి జరిగితే స్పెషల్ డిఎస్సి సార్ అది, ఈరోజు 4 పోస్టులు అమ్ముకొని తిన్నారు సార్. మొన్న రీసెంట్గా 4 days బ్యాక్ సార్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొన్న అమ్ముకొని తిన్నారు సార్. ఇలాంటి పరిస్థితి ఉంది మా ఏజెన్సీ ప్రాంతాలలో. మరి ఏజెన్సీ ప్రాంతాలలో బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేస్తా అని గత 6 నెలల కిందటే మన సీతక్క గారు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. ఆ 6 నెలలు అయిపోయినా, ఇప్పుడు సంవత్సరం అయిపోయినా ఇప్పుడు దిక్కులేదు సార్. మా ఏజెన్సీ ప్రాంతాలలో కానీ మరి అక్కడ ఉన్న ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ ఇక వాళ్ళకి కావాల్సింది ఉద్యోగ నియామకాలు వస్తే కొంచెం బాగుపడతారనే ఆలోచనలతో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి పాపం స్టడీ హాల్లో కష్టపడుకుంటా వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు వ్యవసాయం చేసుకుంటా. ఆదిలాబాద్లో కనీసం ఒక 80% వ్యవసాయదారులు ఉంటారు అన్న. ఇక్కడ కష్టపడి చదువుతుంటే పాపం నోటిఫికేషన్ లెక్క చాలా బాధపడుతున్నారు. 5 రూపాయల భోజనం తినుకుంటా ఇక్కడ స్టడీ హాల్లో, టీ తాగుకుంటా, సమోసాలు తినుకుంటా పాపం చదువుకుంటున్నారు స్టడీ హాల్లో. కానీ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి తల్లిదండ్రులకి ఏం తెలుసు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది కదా, మరి మీకెందుకు ఉద్యోగాలు రావట్లేదని వాళ్ళకు ఆలోచన వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఇచ్చిందని చెప్తున్నారు, మరి మీరు ఎందుకు ఉద్యోగాలు రాలేదురా బాబు అంటే అసలు విషయం వాళ్ళకి తెలియదు కదా. గత ప్రభుత్వం విడుదల చేసిన పోస్టులకు ఆమోదం తెలిపిన పోస్టులనే వీళ్ళు భర్తీ చేసిందని వాళ్ళకి తెలియదు పాపం. అరే 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు చదువుకుంటలేరా, అరే మీకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదని పాపం తల్లిదండ్రులు అడుగుతున్నారు. కానీ వాళ్ళకి వాస్తవాలు తెలియదు. ఒక్క నిమిషం ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. మళ్ళీ ఏం లేదు సార్, చర్చ పెట్టాం సార్, నిరుద్యోగులతో చర్చ పెట్టాం సార్. ఓకే సార్, నిరుద్యోగులు చర్చ పెట్టాం, లైవ్లో చర్చ పెట్టి మాట్లాడుతూ ఉన్నాం. లైవ్లో ఉన్నా సార్. ఓకే ఓకే సార్. ఓకే రైట్. అదేవిధంగా ఇప్పుడు మరి ఇప్పటికీ 12-13 సంవత్సరాలు అయిందన్న. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మోసం చేసిండ్రు. మరి ఈ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడుతుంటే ఇప్పటి వరకు ఒక పోస్టులు కూడా భర్తీ చేసలేదు. పాపం తల్లిదండ్రులారా మరియు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ 5,200 పోస్టులు మాత్రమే. అందరు 70,000 అంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన దానినే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మరి ఏ రోజు కూడా గత ప్రభుత్వం విడుదల చేసిన పోస్టులనే మేము భర్తీ చేస్తాం బాబు, అదే పట్టుకొని 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పారు ఎప్పుడైనా? మేము అధికారంలో వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపాయి? ఒకటి నేను చెప్పదలుచుకున్నది, మీరు నిరుద్యోగుల భవిష్యత్తు ఆడుకుంటే రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అంతమవుతుందని నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను నిరుద్యోగుల తరఫున. ఇంకోటి
ఒకటి ఏంటంటే సార్ ఇప్పుడు డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచారు, గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు అన్నారు కదా సార్. ఇవే పోస్టులు డిఎస్సీలో 5,000 కదా సార్, 10,000 కూడా పెంచుతాం అన్నారు గతం లోపల. మెగా డిఎస్సి టీఆర్ఎస్ 25,000 వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు సార్, టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాను నేను. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 5,000 పోస్టులు వేసారు కదా డిఎస్సీలో. వీళ్ళు ఏమన్నారు, మెగా డిఎస్సీ రియాజు రేవంత్ రెడ్డి కూడా చాలా మీటింగ్లకు చెప్పిండు మెగా డిఎస్సీ అంటే 25,000 అని వీళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారు అంటే 5,000తో పాటు ఇంకా 10,000 పోస్టులు వేస్తాం, మాకే ఓట్లు వేయరు అని టీఆర్ఎస్లో అన్నారు. మాకు 15,000 కాదు 25,000 కావాలి అని చెప్పి మేము అన్నాం. కానీ వీళ్ళు 5,000 వేస్తారని మాకేం తెలుసు సార్. ఇప్పుడు 5,000 వేసి 5,000 పెంచినాం కదా అని వీళ్ళు అంటారు. గ్రూప్ 1లో 60 పోస్టులు వీళ్ళు వేస్తామన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ మేనిఫెస్టో 25,000 ఉద్యోగాలు చెప్పారు కదా. చెప్పారు. అదే అంటున్నా సార్ నేను, ఇవే వీళ్ళు పెంచినటువంటి పోస్టులు వాళ్ళు పెంచుతామన్నారు. ఆయన కూడా వాళ్ళని నమ్మకుండా మీరు ఇవన్నీ 25,000 గ్రూప్ 1 1000 పోస్టులు ఇవన్నీ పెంచుతామన్నందుకే మీకు ఓట్లు వేసినాం. మేము 5,000 పెంచినాం కదా, గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచినాం కదా, దాంట్లో వేసినాం కదా, దీంట్లో ఇప్పటికి అవే చెప్పుండి ఇవే పోస్టులు వాళ్ళు పెంచుతామన్నారు. మేము పీకానికి తీసుకొచ్చాం అవసరంలోని. వీళ్ళు అసలు ఎలక్షన్ కన్నా ముందు, బస్సు యాత్ర చేయకన్నా ముందు సార్ వీళ్ళు మీడియా ముందుల తప్ప బయట ఎక్కడ కనబడకపోయేది. నిరుద్యోగులు అందరూ బయట కొట్లాడి దెబ్బలు తిని ఇష్యూ మొత్తం మీడియాలో మాట్లాడి అక్కడ మాట్లాడి కేసులు పెట్టుకొని ఇష్యూ మొత్తం కాంగ్రెస్ని లేపిర్రు తప్ప. ఇప్పుడు ఏది తాండ్రులో మనోహర్ రెడ్డి ఉన్నాడు సార్. అసలు మనోహర్ రెడ్డి ఎవరు కూడా తెలియదు. ఆ తాండ్రులో ఆయన వాస్తవానికి ఇక్కడ కుల్కచర్ల దగ్గర ఉంటాడు. తాండ్రులో ఎవరో కూడా తెలియదు. ఆ వ్యక్తిని కూడా 3,000 మెజార్టీతో గెలిపించినామంటే నిరుద్యోగులు ఎంత కష్టం ఉంది సార్. ముఖాలు కూడా తెలియకుండా డైరెక్ట్ నిలబడితే చాలు ఇక నిరుద్యోగులు అందరూ మేకమే గెలిపించిన ముఖాలు చూడలేము మేము. ఇక టీఆర్ఎస్ ఓడగొట్టాలి, కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఆడు ఢిల్లీ నుంచి వచ్చింది, లైబ్రరీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని అస్సలు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓట్లు వెళ్ళాము సార్ మేము. ఆయన ఎవరు, రాహుల్ గాంధీ గారు వచ్చిండు, ఈయన మన ఉద్యమకారుడు ఉండడు కదా సార్, కరడు కట్టిన ఉద్యమకారుడు ఎవరు, కోదండరామ్ సార్ అయితే మేము గ్రూపులలో చిక్కడపల్లి గ్రూపులలో సార్ అసలు ప్రపంచంలో ఆయన లెక్క మేము ఎవరు చూడాలి. ఆయన బర్త్డే వస్తే సార్ 2 రోజుల ముందు నుంచి కాండువా తెచ్చి పెట్టుకుంటాం, నెత్తికి 50 రూపాయలు వేసుకుని. అంత భావించే వ్యక్తి ఆయన. ఎమ్మెల్సీ ఏందో ఆయన ఏందో, దగ్గరకు పోతే ఇంకెన్నిసార్లు ఇంకెంతగానో కొట్లాడదు, ఎంత పేరు ఉండే సార్ ఆయనకు. ఇప్పుడు అసలు ఆయనకు పేరే ఎత్తాం సార్ మేము, పేరు ఎత్తాలంటే చిరాకు. ప్రయత్నం చేద్దాం అంటూ ఇక ఆయనకు నిరుద్యోగులు నమ్ముకుంటే ఉద్యోగం కదా సార్. ఆయన సీఎం కాదు కదా, ప్రధానమంత్రి కన్నా ఎక్కువ చూసుకునేటోళ్ళం మేము. అంత గౌరవం ఇప్పుడు పదవి అంటే సార్ గౌరవం అంటే మేము అంత గౌరవం 100% నిరుద్యోగుల శాపమే. ఇంకో ఆయన ఆకునూరు మురళి, నేను అన్ని రాష్ట్రాలు తిరిగినా ప్రతి ముఖ్యమంత్రి నీవు రావాలి సార్. నాది ఫేస్బుక్ లో ఉంటాయి సార్ ఆయన ఫోటోలు. ఒక యాత్ర పెట్టిండ్రు, మొత్తం టెంపో వేసుకొని మొత్తం మేధావులంతా తిరిగినారు. మరి ఆఫ్టర్ 2 years తర్వాత ఆయన విద్యా కమిషన్ అయిన తర్వాత ఏం సూచనలు ఇచ్చిండు, ఏం చేసినా అసలు ఆయన నివేదిక ఉన్నదా, బుట్ట దాఖలైందా, అసలు ఆయన కనబడుతున్నా, అసలు అదృశ్యం అయిపోయింది ఆయన మొత్తం. నేను ఆయన ఒక్కసారి కూడా చూడలేను సార్ ఇంతవరకు గెలిచిన తర్వాత. ఒకటి ఏంటంటే ఆయన లైబ్రరీ దగ్గర ఒకసారి వచ్చి ఏమన్నాడంటే, ఈ ఏది ఎల్బీ నగర్ దగ్గర ఒక సంఘటన జరిగింది సార్, ఆయన పోయిండు. అసలు మా దగ్గర వచ్చి నేను 10-15 రాష్ట్రాల్లో సీఎంలు అంటే నేను అంత మంచి వర్క్ చేసేందుకు 10 రాష్ట్రాలు ఉన్నటువంటి సీఎంలు నాకు కాల్ చేసి మహారాష్ట్రానికి రావాలి బతిమలాటోళ్ళు ఖచ్చితంగా మీరు ఇక కాంగ్రెసే ఉంది, కాంగ్రెస్ ఓట్లు ఏంటి, డెఫినెట్గా మేము ఉంటాం కదా, వాళ్ళు ఇవ్వకుండా కూడా మేము ఉంటాం కదా, పీకూడగలమని చెప్పి. ఈయన అంటే 10 రాష్ట్రాల సీఎంలు ఈయనని తీసుకుంటున్నా అంటే ఈయన పర్వాలేదు అని చెప్పి ఈయన కూడా నమ్మిన కానీ 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా కొంచెం ఉండాలి సార్. గతం లోపల వీడియోలు అవి చూస్తుంటారు, మేము మాట్లాడుతున్నాయి కూడా అవి కుటుంబ సభ్యులైన దళితుడు నువ్వు పిల్లలకు అంత మోసం చేస్తే ఎట్లా ఉండబుద్ధి అవుతుంది అని చెప్పి ఫ్యామిలీ అన్న చూడాలి కదా సార్. ఇప్పుడు మా బాధలు 9 మంది మా లెటర్లు రాజు చనిపోయారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితి సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? నువ్వు సరే ఉద్యోగాలు ఇవ్వకపోవడం పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారు గన్ని సార్లు అబద్ధం, ఉస్మానియా యూనివర్సిటీలో 75,000 వాళ్ళు అన్ని పోస్టులు ఇస్తారు 75,000 కాదు సార్. అందులో కూడా బ్యాక్లాగ్ పోస్టులు, కానిస్టేబుల్ వల్ల 16,000 పోస్టులు వేస్తే అందులో 4-5,000 బ్యాక్లాగ్ ఉన్నాయి సార్. ఎస్ఐలు కొట్టుకున్న వాళ్ళే కొట్టారు, ఇవన్నీ బ్యాక్లాగ్ అన్నీ తీసేస్తే కూడా 10,000 20,000 కూడా కావు. మరి అసలు వాళ్ళు ఒకటేందంటే గురుకులం నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిరా అంటే నోటిఫికేషన్ గత గవర్నమెంట్ లోనే జరిగింది, ఎగ్జామ్ కూడా గత గవర్నమెంటే, రిజల్ట్ కూడా గత గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు ఇచ్చింది ఏం లేదా, జస్ట్ వర్టికల్ ఉందని ఆర్టికల్ పెట్టి ఓన్లీ జస్ట్ పత్రాలు ఇచ్చారు. డిఎస్లు కూడా కలపలేరు. ఇప్పుడు గతం లోపల కలుపుతామన్నారు కానీ డిఎస్లు కూడా కలపలేరు. గ్రూప్ వల్ల కూడా గతం లోపలనే కలుపుతామన్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చి 60,000 కలుపుతామంటున్నారు కాదు, వాళ్ళు అమలు చేయకుండా మిగిలించుకున్నారు. ఇంకా వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇస్తే 60,000 ఉద్యోగాల్లో 10,000 ఉద్యోగాలు మిగిలిపోయినాయి సగం అమ్ముకున్నారు సార్. గ్రూప్ 1 100% అమ్ముకున్నారు. ఏమనంటే ఆధార్ కావాలి అంటారు. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారు కానీ ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారంటే 100% వీళ్ళు చచ్చిపోయిన తర్వాత జైలు ఉంటారు సార్ డెఫినెట్గా. వాళ్ళు చూడు గ్రూప్ 1 విషయంలో కరెక్ట్ అసలు
పూర్ పీపుల్ మాత్రం అక్కడికి తీసుకొచ్చారు సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు, కోటీశ్వరులు వందలు, అసలు ఏపీలో సంబంధించిన అసొంటోళ్ళు ఎంతమంది, 20 మంది. ఆ 20 మందిని పేరు చెప్పి వాళ్ళు 500 ఉద్యోగాలు లాగేసుకున్న పరిస్థితి. 20 మంది. ఒక ఆమె అంటారు సార్, ఆమె పాల ప్యాకెట్లు కొనడానికి డబ్బులు లేవంటారు. మరీ చీప్ అడగ తినేటోళ్ళు కూడా పాల ప్యాకెట్లు దినాం తీసుకుపోతారు. పాల ప్యాకెట్లు కొనడానికి డబ్బులు లేవు, అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని అంటారు. ఇప్పుడు నిజంగా మేము G.O. 29 వల్ల ఫస్ట్ సార్ క్వాలిఫై అయిన వాళ్ళము, సెకండ్ సార్ క్వాలిఫై అయిన వాళ్ళము. థర్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా అప్లికేషన్ తీసుకున్నప్పుడే మేము అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సార్. నిజంగా అసలు మోసం చేసిందే వాళ్ళు. కొత్త అప్లికేషన్ కొత్త అప్లికేషన్లు పెట్టిర్రు. అప్పుడే కోర్టు కొత్త అప్లికేషన్ తీసుకోమని కూడా ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. వీళ్ళు కొత్త అప్లికేషన్ తీసుకొని మొత్తం వాళ్ళకే జాబులు ఇచ్చారు. మొత్తం ఒక 50, 30, 40 మంది ఉంటారు. మిగిలిన 563 పోస్టులలో 63 పోస్టులు మాత్రం మనకు ఉంటాయి. మిగిలిన 500 మంది మొత్తం కోటీశ్వరులు, మంత్రులకు సంబంధించి బంధువులు, టీడీపీ సంబంధించినటువంటి బంధువులు స్పష్టంగా ఉన్నాయి కదా సార్. మాట్లాడుతున్నాయి కదా నా మీద. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టులో కేసు నడుస్తుంది. టీఎస్పీ వాళ్ళు బేగం బజార్లో కేసు పెట్టినారు. ఇంకో కేసు 3 కేసులు పెట్టారు. అమ్ముకున్నారు అని చెప్తే మాట్లాడుతున్నారు. 3 కేసులు పెట్టారు. నాకు ఒక డౌట్ సార్. ఇప్పుడు ప్రజా సంఘాలు, మేధావులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సార్. ఏ చిన్న సమస్య ఉన్నాను కూడా గది మహాత్మా గాంధీ పేరు తీసేసారు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ప్రాల్చలు చేస్తారు సార్. అది మొన్న తీర్మానం కూడా చేసారు. విజయరామ్ తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీసుకొచ్చినావు అని. సీతక్క అసలు వాయమ్మ వీళ్ళ గురించి ఏం చెప్పాలన్నా నాకే చిరాకు అనిపిస్తుంది అసలు. నా లైఫ్లో ఫస్ట్ టైం కాంగ్రెస్కి ఓటు వేయొద్దు అనుకున్న గతం లోపల. ఎందుకంటే 1300 మంది తెలంగాణ అవతర దినోత్సవం వచ్చినప్పుడు వాడు సోనియా గాంధీ ఇచ్చింది అని రేవంత్ రెడ్డి అన్నాడు. బలిదేవత అని చెప్పి గతం లోపల అన్నాడు. ఆయన మనసాక్షి కన్నా ఇప్పుడు టీడీపీలో నెక్స్ట్ పోయినాక టీడీపీ అది తెలంగాణ వచ్చిందే చంద్రబాబు నాయుడు ప్రయత్నం వల్ల అని డెఫినెట్గా అంటాడు ఆయన రేవంత్ రెడ్డి. రేపు మాపు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ పక్కన ఉన్న వాళ్ళ కన్నా సరే. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిందా, మన్మోహన్ సింగ్ ఇచ్చిర్రా? నిరుద్యోగుల భయానికి తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చిందా, మన్మోహన్ సింగ్ ఇచ్చారా? యూపీఏ చైర్పర్సన్ కదా మరి. యూపీఏలో ఉన్న ఇప్పుడు ఎంపీలంతా మద్దతు తెలుపుతానే పార్లమెంట్ లో జరిగింది కదా బిల్లు. అంటే ఇచ్చింది ఎందుకు కారణం అంటే ఇప్పుడు దేశం మొత్తం ఓడిపోతుంది. దేశం మొత్తం ఓడిపోతున్న సందర్భంలో ఏపీలో మొత్తం సంకనాకిపోయింది. ఏపీలో జగన్ మొత్తం అటు సైడ్ లాక్కున్నాడు. కనీసం తెలంగాణ ఇస్తానన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎంఐఎం పక్కన పెడితే మిగతా 16 ఎంపీ సీట్లు మాకు వస్తాయి గెలుస్తున్నటువంటి భయంతో ఇచ్చినటువంటి తెలంగాణ. అసలు ఇచ్చింది December 9వ తారీఖు ఫస్ట్ ప్రకటన ఇచ్చింది. అవును. దాని తర్వాత దాదాపు 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి. కాబట్టి అప్పుడు దాని తర్వాత 1200 మంది ఆత్మ బలిదానం తెలంగాణ. ఇవాళ ఎందుకు వాళ్ళ విద్యార్థులు చేసుకున్నారంటే ఇలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చేసుకున్నాం మనం. కానీ వీళ్ళు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ మొత్తం ముంచేసింది. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు క్లియర్ కట్గా చెప్తారు. జీపీఓ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. జీపీఓ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు? ఇప్పుడు వీఆర్ఓలతో భర్తీ చేయించుకున్నావు కదా నువ్వు. అదొక నోటిఫికేషన్. అక్కడ ఎటువంటి అదే రోస్టర్ ప్రాబ్లం అక్కడెక్కడ రాలేదు. మరి ఆ నోటిఫికేషన్ ఇవ్వడంలో వీళ్ళకి ప్రాబ్లం ఏంది అసలు? నొప్పి ఏంది అసలు? కంప్లీట్ క్లియర్ కట్టుకుంది కదా. సరే వేరే నోటిఫికేషన్ ఇంకో గుర్తించావు. నువ్వు ఫస్ట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసినావు, దాంట్లో సగం భర్తీ చేసేసినావు. ఆ సగం విద్యార్థులతో భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే సర్వ విద్యార్థులను మోసం చేయాలి, వీళ్ళకి అసలు ఉద్యోగాలే ఇవ్వద్దు అనేసి మరి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పగబట్టినట్టుంది. ఇది ఏదో కుంటి సాకులు కాదు, కంప్లీట్గా పగబట్టినట్టే కనబడుతుంది. ఎందుకంటే మొన్న వాళ్ళకి ఇచ్చిన దాంట్లో రిజర్వేషన్ ఏ విధంగా వర్తించారు సార్? గత వీఆర్ఎల్ ఇచ్చిన దాంట్లో కూడా రిజర్వేషన్ కదా. ఇప్పుడు రిజర్వేషన్ నువ్వు చూపిస్తున్నావు కదా, మరి వాళ్ళు తీసుకున్న దాంట్లో కూడా నువ్వు రిజర్వేషన్ చూడాలా లేదా? చూడాలి. రోస్టర్ వచ్చేది రిజర్వేషన్ ద్వారా కదా. మరి వాళ్ళతో నువ్వు భర్తీ చేసినప్పుడు రాని ప్రాబ్లం విద్యార్థులతో భర్తీ చేసేటప్పుడు నీకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అసలు? ఇది మనం ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేద్దాం మరి గవర్నమెంట్ ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వదు. ఇంకోటి 2026 జీరో ఇయర్ చేస్తుంది. ఏం చేస్తారు చెప్పండి మరి. నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ ఈ తెలంగాణ మూమెంట్ ఏ విధంగా జరిగిందో అదే విధంగా నిరుద్యోగుల ఉద్యమం కూడా జరగాలి. ప్రతి జిల్లాకు సంబంధించి ఒక లైబ్రరీ కేంద్రం ఉంది. నేను ఒకటే అంటున్నా, ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా ప్రతి జిల్లా కేంద్రం సంబంధించి మీరు తలా డబ్బులు వసూలు చేసుకొని ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని నిరుద్యోగుల ధూమ్ధామ్ ఏర్పాటు చేయండి. బరాబర్ రాష్ట్రంలో ఉద్యోగం ఎందుకు రాదో ఏం చేయడం, మీరు రోడ్ల మీద కూడా రావాల్సిన అవసరం లే. మీ కేసులు అయితే భయపడితే మీ లైబ్రరీలోనే స్టేజ్ పెట్టి ధూమ్ధామ్ పెట్టుర్రి.
బయటికి వెళ్ళాల్సిన పని లేదు. బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ మీద కేసులు కూడా రావు. నిరుద్యోగాలు ధూమ్ధాం పెట్టుర్రి. ప్రతి జిల్లాలో ప్రతి లైబ్రరీలో కళాకారులు ఉంటారు, విద్యార్థులు ప్రతి ఒక్కరు పాటలు పాడతారు, మంచి డప్పులు కొట్టేటోళ్ళు ఉంటారు. నేను ఇక్కడ నుంచి ఒకటే చెప్తాను, ఈ ఉద్యమం ఇక్కడే చేస్తూనే ఉంటాం. ప్రతి జిల్లా కేంద్రంలో, మీ మండల కేంద్రంలో గ్రంథాలయాలు ఉంటే, ఎక్కడెక్కడ లైబ్రరీలు ఉంటే అక్కడ ఒక చిన్న టెంటులు పెట్టుకొని, మీరు స్టేజ్లు కూడా అవసరం లేదు, ఒక టెంటు ఒక 400, 500, 600 తోటి పెట్టుకొని అక్కడే మీరు ఒక 4 ఊర్లలో, ప్రతి ఒక్క ఊర్లలో డప్పు దొరుకుతుంది, అక్కడ స్టార్ట్ చేయండి. ధూమ్ధాం పాటలు పాడండి, ఈజీగా ఒక బ్యానర్ చిన్న వెనక కట్టుకోరి చేయండి. ఎందుకు రాదండి ఉద్యోగ నోటిఫికేషన్? ఎందుకు రాదు? రోడ్డు మీద రావాల్సిన అవసరమే లేదు. తెలంగాణ ధూమ్ధాం చేయలేదు అప్పుడు, మనం తెలంగాణ సాధించాలన్నప్పుడు. సో నెక్స్ట్ కార్యాచరణ అదే అంటున్నాం, బరాబర్గా నెక్స్ట్ బరాబర్ ఇక్కడ నుంచి రేపటి ఎల్లుండి నుంచి బరాబర్ ప్రతి జిల్లాలో స్టార్ట్ చేయండి. మాకు కావాలంటే మేము కూడా స్టేట్ రాష్ట్రం నుంచి ఇక్కడ పైనుంచి ఎవరైనా ఫోన్ చేయండి, ఎవరైనా మేము రెస్పాన్స్ అయ్యి ఎవరికి వీలుంటే వాళ్ళందరూ కూడా అక్కడ మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంటాం. ఈ విధంగా బరాబర్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక భయం అనేది ఏర్పడుతుంది. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 10-20 నిమిషాలు ధర్నాలకు సపోర్ట్గా వస్తే, జన సమీకరణ కన్నా వస్తే ఏమవుతుంది సార్, వాళ్ళ చదువు మన జాబ్ రాకుండా ఉంటుందా సార్? సామాజిక స్పృహ ఉంటే ఖచ్చితంగా పాల్గొంటారు, ఉద్యమాల్లో పాల్గొంటేనే రేపు నాటి గవర్నమెంట్ జాబ్ వచ్చినాక సామాజిక సేవ చేయాలని ఒక భావన ఏర్పడుతుంది. లేకపోతే అంటే అక్కడ కేసీఆర్ కాలు మొక్కి ఎమ్మెల్సీ పదవి కొన్నాడు సార్ ఆయన. ఓన్లీ బుక్ ఒకటి చదివి బయట పక్కలోడు చచ్చిపోతే కూడా పిల్లికి బిచ్చమని అంటారు చూడు, సేమ్ పక్కలోడు చచ్చిపోతే కూడా స్పందించినటువంటి పరిస్థితి వస్తుంది. లాస్ట్కి వస్తే ఇక అవినీతికి పాల్పడడం, లేకపోతే అంటే ఎవరైనా కాళ్ళు మొక్కి ఇక గులాంగిరి బతికైపోతుంది. అది ఇక నువ్వు ఎంత సంపాదించినాడు కొందరు సంతోషం ఉండదు సార్, కోట్లు కూడా ఐఏఎస్ కొడితే మనకు సంతోషం ఉండదు. ఎందుకంటే వాడు ఇవాళ కుటుంబానికి తప్ప బయటకి ఇంత కూడా అసలు వృధా చేసుకుంటాడు, కానీ ఒక్క రూపాయి కూడా పక్కలోకి ఇయ్యడు, లాస్ట్కు వాడు అట్లే అయిపోతాడు ఇక. సో నిరుద్యోగులు ఎవరైనా సరే మనం చిన్న ఒక గంట సేపు 10 నిమిషాలు ఉద్యమాలు చేస్తే మన చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కనీసం ఎంత సార్ ఛాయదానికి గంటలు టైం వేస్ట్ చేస్తాం మనం. ఛాయదాగినంత టైం వస్తుందంటే మనం ఎంత సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు చాలా సక్సెస్. మనకు మొన్న అదే అనిపించింది, 5 నుంచి 6 గంటల వరకు మొత్తం ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ మొత్తం నిరుద్యోగులు ఉంటారు, టీ దానికి వస్తారు. మొన్న ధర్నలకు రానంటే దూరం నుంచి చూస్తారు, ఎవరు రావట్లేదు. ఇట్లా అయితే ఎంత ఘోరం సార్. ఇంకోటి మనోడు అన్న ఇంతకుముందు చెప్పిండు ఒక విషయము, తెలంగాణ అది ఇది అని. ఇప్పుడు తెలంగాణ అవతరణ దినోత్సవం వస్తే కేసీఆర్ ఏమో నేను తెచ్చిన ప్రాణాలు పరంగా పెట్టంటాడు, వాడేమో నేను ఇచ్చిన అంటాడు, వీడేమో బీజేపీకి సపోర్ట్ చేసిన అంటాడు. ప్రతి ఓడు అవతరణ దినోత్సవం, అది ఓడు పెట్టాడు విమోచన దినోత్సవము, విద్రోహ దినోత్సవము, అది అసలు చాలా బాధాకరమైన విషయం. నిరుద్యోగులు తెచ్చుకున్నారు, నిరుద్యోగుల వల్లనే ఇచ్చింది అది. రేవంత్ రెడ్డి నమస్తే సార్. యాక్చువల్గా ఇప్పుడు చెప్పాలంటే సంవత్సరంలో 2 లక్షలు ఫిల్అప్ చేస్తున్నారు సార్. అయితే తీరా చూస్తే శాసనమండలిలో శ్రీధర్ బాబు గారు, ఆయన అంటే మాకు రెస్పెక్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఎట్లా చెప్పేసిండంటే ప్రభుత్వ ఉద్యోగాలు లేవని చెప్పేసి డైరెక్ట్ మేము ఇయ్యలేము, మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకోండి అని చెప్పారు. అయినా కూడా ఈ విషయం చెప్పంగా కూడా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, నిన్న దిల్సుఖ్నగర్లో ఎట్లా జరిగింది, మరి మొన్న దిల్సుఖ్నగర్లో జరిగింది, నిన్న ఆర్టిస్ట్ క్లాస్లో జరిగింది. అలాగే నా అభిప్రాయం ఏంటంటే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి సార్, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి లైబ్రరీల నుంచి కదలాలి సార్. ఈ మాట డైరెక్టు ఏమంటారు మేనిఫెస్టో చైర్మన్గా ఉన్న శ్రీధర్ బాబే చెప్తున్నాడు. అప్పట్లో మనకు మేనిఫెస్టో ఆయననే చైర్మన్, ఆయననే చెప్తున్నాడు ఉద్యోగాలు లేవని చెప్పేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి, ఈ దిల్సుఖ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎట్లా కదిలిందో ప్రతి ఒక్కరు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపితే తప్ప ప్రభుత్వం చలనం రాదు. ఖచ్చితంగా అర్థమైంది సార్. 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. తర్వాత మెయిన్ సార్ ఇంకోటి, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక చాలా ఆశలు పెట్టుకున్నారు సార్. June 2 పోయింది, August 15 పోయింది. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా అదే అందరు ఆశలు పెట్టుకున్నారు సార్. అప్పుడు ప్రతి ఒక్క నిరుద్యోగి చాలా వెయిట్ చేసింది సార్, 1000 ఆశలతో వెయిట్ చేసారు. ఒక 40 నిమిషాలు మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు, 40 నిమిషాలు రాజకీయ ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. అది ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీని ప్రతి వేదిక పైన తిడుతున్నావు. ఓకే, ఉస్మానియా ఉద్యమాల గడ్డ సాక్షి వచ్చిన తర్వాత మీరు అక్కడనే ఉన్నారు సార్, వేదిక పైన ఉన్నారు. కోదండరామ్ సార్ గారు వాళ్ళు ఉన్నారు, లేచి చెప్పాలి కదా సార్. కనీసం మీరు మాట్లాడండి, నిరుద్యోగులు చాలామంది సఫర్ అవుతున్నారని చెప్పాలి కదా కోదండరామ్ సార్ గారు. ఈ మొత్తం గతంలో అయితే మస్తు తిరిగిండు కదా సార్ రేవంత్ రెడ్డి గారు. అయితే ఒక గతంలో అన్నారు, రేవంత్ అన్న అంటే మీరు ఎక్కడుంటే నేను అక్కడ, నేను ఒక పిలుపు పిలిస్తే నేను వస్తాను అన్నాడు. అంతమంది మొత్తం సభ అయిపోయింది సార్. 40 minutes రాజకీయ ప్రసంగం చేసిండు. మొత్తం అయిపోతున్న తర్వాత అక్కడ
మొత్తం అక్కడ సభకు హాజరైన స్టూడెంట్స్ మొత్తం వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అంటే అక్కడ ఒక సాంగ్ పెట్టి మొత్తం కవర్ చేసేసింది సార్. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాంగ్ పెట్టిరు, 3 రంగుల జెండా పెట్టి సాంగ్. అక్కడ మొత్తం లేడీస్ మొత్తం నిరుద్యోగులు మొత్తం వీ వాంట్ జాబ్ క్యాలెండర్ అని అంటే కూడా ఆ సాంగ్ పెట్టి కవర్ చేసారు. ఇంకోటి అక్కడ నుంచి సీఎం గారు వెళ్ళిపోతుంటే కొంతమంది అమ్మాయిలు ఏడ్చారు సార్. కొంతమంది అమ్మాయిలు ఏడిస్తే కూడా ఆయన పట్టించుకోలేడు. రోడ్ పాయింట్ వెళ్తుంటే మేము వీ వాంట్ జస్టిస్ అంటే చేయి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు నిజంగా సార్ బల్మూర్ వెంకట్ గారు కూడా ఎలా అంటే నిరుద్యోగులు అందరూ సార్ ఏమైంది సార్ ఏందంటే ఆగండి అండి ఇంకా 40 ఇంకా త్వరలో అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుండు. అసలు ఆయనకి ఎట్లా చెప్తుండో నాకు అసలు అర్థమే కాదు. ఆయన అసలు అవగాహన నుండి మాట్లాడుతున్న అవగాహన లేకుండా ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది సార్. ఆయన పదవి వచ్చినది కాముష్ అయిపోయాడు. నిన్న శాసనమండలిలో కూడా అసలు ఎంత అంటే బాధ్యత రహితంగా చెప్పేస్తుండు సార్. అసలు నిరుద్యోగులతో నాకేం అవసరం, ఇప్పుడు నా పదవి నాకు వచ్చేసింది, గతంలో వాళ్ళని వాడుకున్నా చాలా, అంతకే పరిమితం అయిపోతున్నా. ఆయన నా పదవి వచ్చింది, ఇంకా ముందుకు ఎట్లా ఎదగాలి అదొకటి చూస్తుండు. కానీ విద్యార్థులు అసలు నిరుద్యోగులు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఎట్లా అనేది అసలు ఏం అర్థమవుతలేదు సార్. అసలు నిజంగా లైబ్రరీలలో అసలు నిజంగా సార్ 5 రూపీస్ భోజనం తింటారు కొందరు. అయితే 5 రూపీస్ భోజనం మేము తిని మళ్ళీ నైట్ కూడా అదే కట్టుకుంటున్నాం సార్. టిఫిన్లలో అదే కట్టుకొని అది కుళ్ళిపోయినా కూడా ఒక్కొక్కసారి కుళ్ళిపోయినా కూడా తింటున్నాం సార్. అట్లా చీరలకే పరిమితం అయిపోయి చదువుకుంటున్నాం సార్. అసలు ఘోరంగా అసలు ఎట్లా అంటే ఒకరోజు క్యాటరింగ్లు పోతున్నాం, ఒకరోజు స్విగ్గీ జొమాటో అవిట్లలో కొట్టుకొని మరి చదువుకుంటాం. రూమ్ రెంట్లు కట్టలేక ఇంటికాడ ముఖం చూపించలేక అసలు ఘోరంగా ఉంది సార్ పరిస్థితి. సో ఇప్పుడు మీరు అశోక్ సార్ మాకు సపోర్ట్ చేస్తారంటే అశోక్ సార్ నిర్బంధం చేస్తాడు. ఏదైనా సజెషన్ తీసుకుంటాడు సార్. ఇలాంటి వాళ్ళు వస్తారు, ముందుకు వస్తారు. గతంలో ఇప్పుడు ఎట్లా అంటే సార్ని అసలు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళనిస్తలేరు. సారు అప్పుడు 13 days చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. అప్పుడు కూడా ఎట్లా అంటే అసలు అణిచివేసారు సార్. ఎక్కడలో అక్కడ మన ఇంద్రబాబు వెంకటబాయి వీళ్ళందరూ మొత్తం ఘోరంగా ధర్నాలు చేస్తే కూడా అందరిని ఎక్కడ అరెస్ట్ చేసిర్రు. అసలు ఏందో ఏం అర్థమైతలేదు సార్. ఇది ప్రజాపాలన కాదు సార్. అసలు నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వమే మంచిగా ఉండే అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. ఎందుకంటే ఇంతకన్నా కొంచెం మంచిగా ఉండేది, ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఉండే, అంత ఉండే అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. గుడ్డి కంటే మెల్ల నయం అంటారు కదా, అట్లుంది. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగులకు తెలిపేది అంటే ప్రతి ఒక్కరు మీరు అసలు చూడండి, అసలు ఎట్లా ఘోరంగా ఉంది పరిస్థితి. మీరు డిస్టిక్లలో ఉండి విలేజ్లలో ఉండి వాళ్ళు సిటీలో కొట్లాడతారు కదా అని మీరు ఒక ఒపీనియన్ ఉండొద్దు. ఖచ్చితంగా మీరు సామాజిక స్పృహతోని బయటికి రండి. బయటికి వచ్చి కొట్లాడితేనే మనకు మన హక్కును మనకు పోరాడాలి. మన హక్కుల కోసం మనం పోరాడాలి తప్ప వేరే వాళ్ళు వచ్చి కొట్లాడరు. ఎవరో కొట్లాడితే మనకు రాదు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే 21st రోజు నిరుద్యోగ కవాత్ అనేది ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు హైదరాబాద్కు రండి, డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి ఖచ్చితంగా రండి. దాన్ని భారీగా అంటే 1-2 లక్షల మందితో ఒక గతంలో తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఎలా జరిగిందో అట్లా చేసినామంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది. ముఖ్యమంత్రి కూడా వణుకుతాడు. అట్లా అయితేనే మనం సక్సెస్ అవుతాం. మనకు నోటిఫికేషన్లు వస్తాయి. మనం ఇట్లా అయితే కుదరదు, నోటిఫికేషన్లు రావు. సో ఖచ్చితంగా 21st రోజు అందరు కదిలి రండి. నిరుద్యోగ కవాతుకు ఖచ్చితంగా హాజరయ్యి, భారీ సంఖ్యలో హాజరయ్యి మనకు ప్రభుత్వానికి నిరుద్యోగుల నిరసన తెలుపుదాం. థ్యాంక్ యూ సార్. ఒక సెకండ్ సార్, ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. కేటీఆర్ ట్రాప్లో పడొద్దు, నిరుద్యోగులకు నేనున్నా అతి త్వరలో తీపి కబురంట. జనవరి 21st ప్రోగ్రామ్ సార్, నిరుద్యోగ కవాతు గట్టిగా చేద్దాం సార్. కొంచెం అనౌన్స్ చేయండి సార్. ఇక్కడ నుంచి ఈ దళితులు మా ఇంట పడరేం సార్, మమ్మల్ని ఏం చేస్తారు వీళ్ళు? అసలు ఈ బల్ము అన్న సార్ వీళ్ళకు అసలు ఈ రియాజ్ పరిస్థితి కానీ, ఈ చెనగాని దయాకర్ పరిస్థితి కానీ, సీఎం స్టేజ్ ఎక్కడ ఉంటో ప్రేక్షకుల కంటే తర్వాత లాస్ట్కు మూలన కూర్చోబెట్టిరు వీళ్ళు. ఈ చెనగాని దయాకరు, ఈ రియాజు, ఈ బల్మూర్ వెంకటు వీళ్ళకు అసలు సీఎం తోటి కనెక్షనే ఉండదు. వీళ్ళిగో ఇప్పుడే లైవ్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నది కేటీఆర్ ట్రాప్లో పడొద్దంట. కేటీఆర్కు మాకు సంబంధం ఏంటి సార్? అసలు కాదు సార్, మేము నిరుద్యోగులంతా మేమేమైనా పార్టీ నాయకులమా? కేటీఆర్ ట్రాప్లో పడొద్దనంటే మేమేమైనా చిన్నపిల్లలమా? మేమందరూ ఒక్కొక్కరు B.Ed PGలు సార్. ఈ బల్మూర్ వెంకటు ఈ ప్రభుత్వం ఏర్పడే కాబట్టి ఈ పార్టీ మీద వాళ్ళు ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం. ఎవరైతే ఈ కేటీఆర్ BRS పార్టీలు అంటారో వీళ్ళను గుడ్డలు కూడా తీసుకొడతాం లైబ్రరీకి వస్తే చెప్తున్నాము. ఖచ్చితంగా రియాజ్ సార్ని మేము మొన్న బుక్ ఫైర్లో కలిసినాం సార్. ఆయన మేము క్వశ్చన్ అడిగితే
గజ వణుకుతున్నాడు, నా చేతిలో ఏం లేదని అంటున్నాడు. అప్పుడు మమ్మల్ని ఎలక్షన్ టైంలో ఏం లేదని వచ్చే త్వరలో అని ఏప్రిల్లోనే త్వరలో అని చెప్పిండు ఆయన. ఏప్రిల్లో లైబ్రరీకి రండి సార్ మీరు అంటే, నేను లైబ్రరీకి వస్తే మీరు అందరు ఏమో చేసేటట్టు ఉన్నారంటే, మిమ్మల్ని మేము ఏం చేస్తాం సార్ అంటే, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తురు, పేపర్లలో రాపించుకురండి అంటే, ఎవరో ఒక్కరి వల్ల మీరు అందరు దూరం అవుతారు సార్ అని అంటే, నేనేం చేయలేను, నేను చెప్పేది చెప్తా. ఇప్పుడు అట్లా అంటుండు. ఎలక్షన్ టైంలో నేను మీకు ఉన్నా అని మాతోటి బస్ యాత్రలు చేయించుకున్నాడు. ఇంటింటికి తిరిగి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాము. ఇప్పుడేమో అతి త్వరలో అని ఈ సిగ్గుండాలి ఈ అతి త్వరలో అని చెప్పడానికి. చెన్నగాని దయాకర్ కూడా చెప్తావు, వీళ్ళు పోయి రేవంత్ రెడ్డిని అడిగారంట సార్, నోటిఫికేషన్ కోసం పిల్లలు ఏడవతే పడితే ఆడ అడుగుతుర్రు, మా ఇజ్జత్ పోతుంది, మనమైతే హామీలు ఇచ్చినాం, యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు, అది జనాలకు అందరు తెలుస్తుంది, ఎట్లా అంటే మీరు సంపాదించుకోండి, డబ్బులు ఉంటాయి, మనమే గెలుస్తాం అన్నారంట రేవంత్ రెడ్డి. మీరు ఈ అతి త్వరలో సార్, ఈ అతి త్వరలో అని ఎందుకు అంటున్నారు అంటే, అందరు ఇప్పుడు కాక మీద ఉన్నారు, మా ఇజ్జత్ పోయే పరిస్థితి ఉంది, మమ్మల్ని ఎక్కడ బయట తిరిగినా అసలు వాళ్ళు మమ్మల్ని మాకు దొరుకుతానే కదా వాళ్ళకు ఉతకడానికి. మేమంటేనే పోసుకుంటాం. రియాజ్ తోటి మేము 5-6 మెంబర్స్ మాట్లాడితే ఒక్క 2 నిమిషాలకే గజ వణుకుతున్నాడు రియాజ్. నేనేం చేయలేని పరిస్థితి, సీఎం నేను చెప్పే బాధ్యత నేను ప్రయత్నం చేస్తున్నా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారని అన్నాడు. మరి అప్పుడు ఇదే రియాజు, నేను మీకు ఉన్నా, నేను దగ్గరుండి చేపిస్తా, నేను సోనియా గాంధీ తోటి తెలంగాణ ఏర్పాట్లు నేను కీలక పాత్ర పోషించినా అని అంటాడు. ఎన్ని దొంగ మాటలు, ఎన్ని మాయ మాటలు అంటే వీళ్ళ మాటలు నమ్మి ఈ ఒక్క చివరిసారిగా ఈ నోటిఫికేషన్లు చూసి మమ్మల్ని పెళ్లి చేసుకోమంటే, రోజు పెళ్లి చేసుకోండి, ఇంకెన్ని రోజులు చదువుతారంటారు. ఇన్ని రోజులు మేము చదివినాము, ఏదో ఒకటి సాధించిన తర్వాతనే పెళ్లి చేసుకుంటామని మేము ఇంట్లో చెప్పి బతుకుతున్నాం. ఊరికి వెళ్తే ముఖం కూడా చూడని, అందరికీ మొహం చూపించలేని పరిస్థితి. అంటే ఈ అతి త్వరలో అని చెప్పి ఈ ఉద్యమాన్ని చల్లార్చుదాం అనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. మన పరిస్థితి అనే పదము గత 2 ఏళ్ల సంవత్సరం త్వరలో అనే పదం ఉంది, త్వరలో అనే పదం లేదు. అందుకే త్వరలో అంటూ లీకులు అని చెప్పేసి మనం పెట్టిన హెడ్డింగ్ కూడా. ఇంకోటి, ఈ శ్రీధర్ బాబు క్యాబినెట్ లో ఈయన ఎంతో కొంత ఈ అందరికంటే ఈయన కొంచెం బెటర్ అని అనుకున్నాం. అందరు దొంగలు ఈయన సార్ అధికారం ఉందని అందరూ దొంగలే, ఆ దొంగలలో మంచి దొంగ అనుకున్నాం. అవును, ఇప్పుడు ఈయన ఆ రోజు ఆయనకు సిగ్గు లేదా, ఆయనకు తెలివి లేదా సార్? ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయి ఉండి 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళే కదా ముద్రించింది. ఈరోజు ఇయ్యలేమని ఎందుకు అంటే, మమ్మల్ని నిరుద్యోగులకి అవమానపరుస్తున్నాడు. మా వల్లనే వచ్చిందని అంటారు, మమ్మల్ని అవమానిస్తారు శాసన మండలిలో. బల్మూర్ వెంకటు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసేది, ఎప్పుడంటే అప్పుడు వచ్చేది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఐఫోన్ పెట్టుకొని వాయిస్ సెండ్ మెసేజ్ అని వస్తుంది. మెసేజ్ ఇదెక్కడి గోస సార్ అసలు? ఇప్పుడు అసలు రెస్పాండ్ కాడు. ఫోన్ చేస్తే కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేస్తా అని అంటుండు. అంత అధికారం వస్తే వాయిస్ సెండ్ మెసేజ్ చేయాలంట ఆయన. ఇదే బల్మూర్ వెంకటు మీకు త్వరలో అని అంటాడు. మళ్ళీ ఈయననే లేచి మొన్న మండలిలో ఏం మాట్లాడతాడు తెలుసా? నిరుద్యోగులకు అధ్యక్ష, మీ తరపున మంత్రి గారికి చెప్పండి, నిరుద్యోగులకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని అన్నాడు. ఆ రోజు 2 లక్షలు పీకడానికని మా లైబ్రరీలో చుట్టూ ఎందుకు తిరిగిరు వీళ్ళు? మమ్మల్ని ఎందుకు రెచ్చగొట్టిరు? అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మేము ఆశలు వదులుకొని ఏదైనా ఒక పని చూసుకునేటోళ్ళం. మేము నిజం చెప్తున్నాం సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి చూసుకునేటోళ్ళం. మమ్మల్ని 6 విషయం కాడ బల్మూరు వెంకట అయితే నిజంగా వాళ్ళకు అసలు ఎంత వాడుకున్నాడు అంటే దళితుడు. ఇప్పుడు పోతే న్యాయపరమైన వివాదాలు వస్తాయంట. అసలు వాళ్ళు ఈ కాళేశ్వరం కోసం ఈ వేదిక ద్వారా మేము ఒక్కటే అనిపిస్తుంది సార్. ఇప్పుడు 2 అరే ఎప్పుడు వస్తే కూడా తెలుసలేదు నోటిఫికేషన్. ఈ వేదిక ద్వారా మేము నిరుద్యోగులకు ఒకటే తెలియజేస్తున్నాము. 21st నిరుద్యోగ కవాతు పెట్టుకున్నాము, పర్మిషన్ తీసుకుంటున్నాము. జిల్లాలలో వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మేము ఖచ్చితంగా చేసుడే సార్. మున్సిపల్ ఎన్నికలు వచ్చినా 16వ తారీఖు నుంచి మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చినా హైదరాబాద్ అనే దాంట్లో ఎన్నికలు అయితే లేవు. మరి దానికైతే పర్మిషన్ అయితే ఇవ్వడానికి ఇవ్వాలి సార్. మరి మీరు కనీసం 300 మంది రోడ్ ఎక్కితేనే పోలీసులు 300 మంది వచ్చారు. మరి నిరుద్యోగ కవాతు పర్మిషన్ ఇస్తారా? పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా మేము తలబెట్టిన నిరుద్యోగ కవాతుకు గ్రామాల నుంచి జిల్లాల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ తర్వాత చూసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా మనం ఎప్పుడైతే నిరుద్యోగులం కదిలితేనే ఈ గవర్నమెంట్కి భయం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి అందరూ. కానీ మనం ఫైట్ చేయకుండా వాడు వేసినప్పుడే వేస్తాడులే అనుకుంటే వాడు లాస్ట్ ఎలక్షన్ పోయే ముందు ఏదో 2 బిస్కెట్లు వేస్తాడు, వేసినా అని చెప్తాడు కానీ నోటిఫికేషన్లు మాత్రం వేయరు.
ఖచ్చితంగా నిరుద్యోగ కవాతుకి అందరూ తరలి రావాలి. ఖచ్చితంగా అందరూ ధర్నా చేస్తేనే నోటిఫికేషన్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒకటి ఇప్పుడు ఎంపీ కిండ్రు వాళ్ళు అది అంటే అంత గలీజ్ మాట్లాడొద్దని మనోళ్ళే అన్నారు. ఇంకా మొన్న ఏసీపీ లేదు సార్, ఏసీపీ లంచ కొడుకులలో అంటారు సార్. ఘోరమైన మాటలు సార్, వల్గర్ లాంగ్వేజ్. అసలు లంచ కొడుకుల పదం నిరుద్యోగులతో వాడుతున్నారు అంటే కొడతా అంటే ఆయన భాష ఈ కింద పోలీస్ వ్యవస్థ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా సార్ అంత మందిని అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అసలు డీజీపీ ఆఫీస్ కంప్లైంట్ 100% ఇద్దాం సార్. రిపోర్ట్ ఇచ్చేస్తే మానవ హక్కుల ఆయన ఇప్పుడు ఒక సీఎం స్థాయి ఉండి మానవ హక్కుల కమిషన్ ఒక లెటర్ ఇస్తే అయిపోతుంది. లెటర్ ఇవ్వాలని అనుకున్నాం సార్. ఈ రోజు మమ్మల్ని రిలీజ్ చేసింది ఎప్పుడు సార్? ఇందాక ఈవినింగ్ మమ్మల్ని రిలీజ్ చేసారు. ఖచ్చితంగా పోయి మానవ హక్కుల కమిషన్ ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ లో ఆయన మీద కంప్లైంట్ ఇస్తాము. వీడియోలు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డీజీపీ ఆఫీస్ లో మానవ హక్కుల కమిషన్ కూడా మేము ఖచ్చితంగా ఆయన మీద ఫిర్యాదు చేస్తాము. ఆయన ఏసీపీ రమేష్ బాబు ఆయన పేరు. అసలు వల్గర్ లాంగ్వేజ్. సీఎం ఏమో లాగుల్లో తొండలు ఇడుస్తా, పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అనేమో సీఎం అంటాడు. సీఎంఏ వీళ్ళకి నేర్పిస్తున్నాడు ఇలాంటి మాటలు. ఇప్పుడు ఆయన ఒక స్థాయిలో సీఎం అంటే ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా. ఈ మాటలు వాళ్ళ కింద ఉన్న వ్యక్తులకు వ్యవస్థకు నేర్పుతున్నాడు సీఎం. మమ్మల్ని ఎస్పెషల్గా మా మీదనే అంత దౌర్జన్యం ఉందంటే సామాన్య ప్రజలపైన ఏం కాదు సామాన్య ప్రజలపైన చదువుకొని వాళ్ళకు వీళ్ళు ఎట్లా వేధించి ఉండొచ్చు? మాకు అన్ని తెలిసిన వ్యక్తుల మీద మా మీదనే అంత వల్గర్గా మాట్లాడుతున్నారు వీళ్ళు. మిగతా స్టేషన్లలో, మండలాలలో, విలేజ్లలో వీళ్ళ దౌర్జన్యం ఎట్లా సాగుతుందో మనం ఊహించుకోవచ్చు సార్. దీన్ని బట్టి నెక్స్ట్ ఉంది కదా సార్ మన ప్రోగ్రామ్, జనవరి 21 ఉంది కదా సార్ ప్రోగ్రామ్, నిరుద్యోగ కవాతు ప్రోగ్రామ్ సార్. దానికి చాలా ఇది చేయాలి సార్ గట్టిగా. ఇక్కడి నుంచి చెప్పండి సార్ మీరు కూడా కొంచెం. అదే సార్ ఇప్పుడు నిరుద్యోగ కవాతు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఢిల్లీలో కూడా చేయాలి సార్ ఒక దీక్ష సార్. అదే సార్ చెప్పినా కదా సార్, జనవరి 21 నిరుద్యోగ కవాతు చేద్దాం సార్ గట్టిగా. తర్వాత ఢిల్లీలో కూడా ఒక దీక్ష చేద్దాం సార్. చందాలు వేసుకుందాం సార్. చందాలు వేసి తర్వాత సార్ ఇప్పుడు మనకి ఇచ్చారు కదా మేనిఫెస్టో ఇచ్చింది వీళ్ళే కదా సార్, రాహుల్ గాంధీ, మన సీఎం రేవంత్ రెడ్డి. అంటే మనకు చీటింగ్ చేసినట్టే కదా సార్. 50 మంది కూడా పోవాలి సార్. నిరుద్యోగ కవాతు ప్రోగ్రాం గట్టిగా చేద్దాం సార్. 1,00,000 మందితో మనం అందరం డిస్ట్రిక్ట్ ఇచ్చి మీ సహకారం తీసుకుందామంటే మిమ్మల్ని ఇంటి నిర్బంధం చేస్తున్నారు సార్. అసలు ఇలాంటి వాళ్ళు వస్తే కొంచెం మాకు ధైర్యం ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తామంటే మిమ్మల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. మొన్న 11 గంటలకి 5 ఎస్ఐలు 10 మంది కానిస్టేబుల్. సాయంత్రం దిల్సుఖ్నగర్లో ధర్నా జరుగుతుంది. నా దగ్గర 2 సిఐలు, ఒక 2 ఎస్ఐలు, ఒక 7-8 మంది కానిస్టేబుల్, ఇంటి ముందు ఒక జీపు పెట్టి ఈయనే 2 గంటలు కూర్చొని ఛాయ్ పెట్టించుకొని తాగిపోయిన సందర్భం కనబడుతుంది. అదే సార్ ఇప్పుడు అన్న మనకు చాలామంది ఉద్యోగస్తుల వల్ల సహాయకారాలు కావాలన్న. ఎందుకంటే ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీఏలు లేదు, పిఏలు లేదు, పిఆర్సీ లేదు. కానీ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి సహకరించాలి అసలు. ఎందుకంటే సహకరించాలన్న. ఏంటంటే పాపం వాళ్ళకు కూడా డ్యూటీ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నిన్న పోలీస్ లంజా కొడుకని తిడుతున్నాడు. అదే అనుకుంటా సార్. మరి డ్యూటీ అంటే ఆ తిట్టుడే పురాణం అనుకుంటా సార్. మరి ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా మన నిరుద్యోగులు సహకరించాలి. వాళ్ళు సహకరిస్తే వాస్తవంగా చెప్పాలంటే సార్, ఈ చేసే ప్రతి దాంట్లో నిరుద్యోగుల పిల్లలు చాలామంది తక్కువ వస్తున్నారు సార్. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, అందులో ఉద్యోగస్తుల పిల్లలు చాలా తక్కువ సార్. 80% పాపం బీద పరిస్థితిని వచ్చిన సామాన్య నిరుద్యోగులు మాత్రమే వస్తున్నారు. ఉద్యోగస్తుల పిల్లలు మాత్రం రావడం లేదు సార్. ఒక 10 to 20% మాత్రమే వస్తున్నారు. దయచేసి ఉద్యోగస్తులారా తమ పిల్లలకు కూడా బయటకు పంపించాలా మాతో పాటు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే మేము కూడా అప్లై చేసుకోం, మీరు కూడా అప్లై చేసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ పిల్లలకే ఉద్యోగాలు వస్తాయని మాకు కూడా తెలుసు. ఎందుకంటే చదువుకుంటారు. కాబట్టి మీరందరూ కలిసి ఖచ్చితంగా మీ పిల్లలకు బయట పంపించండి. స్టడీ హాల్లో పోతే సార్ ఉద్యోగస్తుల పిల్లలు ఒక్కడు కూడా రారు సార్. ఇది మాత్రం వాస్తవం సార్, 100%
అంటే గవర్నమెంట్ లైబ్రరీలలో ఏ ఉద్యోగస్తుల పిల్లలు ఉండరు. ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడ చదువుతారంటే స్టడీ హాల్లో, మంచి క్వాలిటీ స్టడీ హాల్లో. ఒక్కొక్క స్టడీ హాల్లో 2,000 రూపాయలు ఉన్నటువంటి స్టడీ హాల్లో నెలకు ఇంటికి వెళ్ళి 15 నుంచి 20,000 రూపాయలు పంపిస్తే ఒక రూమ్లో సపరేట్గా ఉండి 8,000 రూపాయలు ఫీజు కట్టి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు గ్రూప్ 2 ఆఫీసర్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ పిల్లలు కానీ వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతారు. మనలాంటి వాళ్ళే గ్రామీణ స్కూళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నారంటే మన తల్లిదండ్రులంతా నిరక్షరాస్యులే. నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళకు మాత్రమే పిల్లలు మాత్రమే ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతారు. తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకో టార్గెట్ 8th క్లాస్నో 7th క్లాస్నో 10th క్లాస్లోనే సివిల్స్ అనే టార్గెట్ మారిపోతుంది. సివిల్స్ అనే టార్గెట్ మారి ఆ ఢిల్లీకి అక్కడిక్కడ కాన్వెంట్ 1,50,000 2,00,000 రూపాయలు ఫీజులు కట్టే ఒక పరిస్థితి. ఎవరిక్కడ బలిపశువులు ఎవరైతున్నారంటే గ్రామాలకు వెళ్ళొచ్చి ప్యూర్ గ్రామాలకు వెళ్ళి ఇంటికి పోతే పసలు కాసేటట్టు వాళ్ళు, ఇంటికి పోతే వ్యవసాయ పనులు చేసేటటువంటి కుటుంబాలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలే వాళ్ళు నాశనం అవుతున్నాయి తప్ప మిగతా కుటుంబాలన్నీ బాగుంటున్నాయి. అంటే ప్రభుత్వాలకు కూడా ఒక ప్రణాళిక లేదు. నేనేమంటున్నా, ఏం డిమాండ్ చేస్తున్నంటే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వండి. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి మిగతా 28 లక్షల యొక్క విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టండి, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పియండి. ఇలా ఉమ్మడి 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు కాకపోయినా 10 జిల్లాలోనే కనీసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పట్టి ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి 30 నుంచి 40,000 మందికి ఎవరి ఇయర్ మన స్కిల్ డెవలప్మెంట్ నేర్పించవచ్చు. ఎట్లా ఉండాలంటే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా కంప్లీట్గా వాళ్ళని బందీఖానలో పెట్టిన మాదిరిగా పెట్టి నెలకో 4-5 వేలు స్కాలర్షిప్లు కనుక ఇచ్చేసి వాళ్ళ బలవంతం కూర్చోబెట్టి ఒక 4 గంటలు ఇంగ్లీషు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఏం నడుస్తుందో సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి డిజైనింగ్ మొత్తం చేసి, ఎందుకంటే ఏ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారో అందరికి తెలుస్తుంది. మొత్తం హైదరాబాదులో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు, ఆ సాఫ్ట్వేర్ నేర్పిస్తే బీటెక్ వాళ్ళకి నేర్పిస్తే వాడు కానిస్టేబుల్ ప్రిపేర్ కాడు కదా. మరి హైదరాబాద్లో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ మన దగ్గర లేకపోతే ఆ స్కిల్ ఏందో నేర్పిస్తే మనం ముందుకు పోతాం కదా. ఖచ్చితంగా పోతాం సార్. అదే కాబట్టి దీనిపైన ఒక పెద్ద చర్చ జరగాల. కాబట్టి దీనిపైన మేధావులందరితో ఒక చర్చ జరిపే విధంగా అశోక్ అకాడమీ మేధావులను కూడా పిలిపించి రేపటి సంది ఒకరినో ఇద్దరినో పిలిపించి దీని సమస్య పరిష్కారం ఏంటనే కోణంలో కూడా మనం మొదలు పెడతాను. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే మీరైతే ఏమైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారం ఆ ఉద్యోగాల కోసం కొట్లాడుతూనే మిగతా ప్రైవేటు రంగంలో కూడా ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించాలా. హైదరాబాద్ కంప్లీట్ నాన్ లోకల్ కబ్జా ఉంది. మన లోకల్ వాళ్లకు మీరు మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు 75% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక జీవో తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు దానిపైన చర్చ లేదు. కాబట్టి నిరుద్యోగులు కూడా చైతన్యం కావాలా. డిగ్రీ చదువుకొని పీజీలు చదువుకొని కానిస్టేబుల్ వస్తే చూసి పారిపోవడం ఏంటి? ఇదంతా కూడా దౌర్భాగ్యం కదా. నువ్వు చేసిందేం పీజీ, కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆయన సరే ఇలా ఉద్యోగం దొరకక కానిస్టేబుల్ కూడా పీజీ చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ కదా. అంటే ఒక కానిస్టేబుల్ చూసినటువంటి విద్యార్థులు, హైలీ క్వాలిఫైడ్ అంటే విద్యార్థులు చూసి భయపడి పారిపోవడం ఏంటి? మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలపడం అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని మన వినియోగం చేసుకోకుండా పారిపోతే ఎంతవరకు పారిపోతావు? యాడదాకా పారిపోతావు? నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే ఇవాళ ప్రశ్నించడమే ప్రధానమైనటువంటి ఆయుధము. ప్రశ్నించాలా, నిలదీయాలా, ఖచ్చితంగా నిలదీయాలా. ఇది నా హక్కు, మాట్లాడే హక్కు నాకుంది. ఇవాళ మేము లైవ్ పెట్టుకున్నాం. దీన్ని అడ్డుకోవడానికి ఎవరికి? నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నన్ను అడ్డుకోవడానికి పోలీసులకు అయితే రైట్ లేదు కదా. నేను చెప్పడానికి అందుకే నా దగ్గర రావాలంటే కొంచెం భయపడతాను. ఎందుకంటే క్వశ్చనింగ్ చేస్తా. రేపు ఒకవేళ నా మీద ఏమన్నా ఎక్స్ట్రా చేస్తే నేను పోయి మానవ హక్కుల కమిషన్లో కంప్లైంట్ చేస్తా, హైకోర్టులో పిల్ దాఖలు చేసి వాళ్ళ మీద రిటర్న్ కేసు పెట్టే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మీరు ఎవ్వరు కూడా పోలీసులు అనే వ్యవస్థకు భయపడొద్దు. ఎక్కడ శాంతియుతంగా చేయాలి. ఎక్కడ కూడా మనం ఏది కూడా మనం రాలిష్టం అలాంటి ఏది చేయకుండా శాంతియుతంగా మనం ఎప్పుడైతే మనం పని చేస్తామో ఏ పోలీసులు ఎవరైనా చేయరు. శాంతియుతంగా మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఎవరు చేసేది ఏం లేదు. ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే, ఆ పోలీసులు ఉన్నప్పుడే మనం తెలంగాణను సాధించుకున్నాము కొట్లాడి. కానీ ఇప్పుడు భయపడితే ఈ చిన్నదానికి తెలంగాణలో వచ్చి వేస్ట్గా ఈ పోలీసులకు భయపడితే. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ మేము శాంతియుతంగా ర్యాలీ ఇద్దామని అనుకున్నాం, ఇట్లా వద్దామని అనుకున్నాం, ఇట్లా ఇష్యూ అని పోతుందేమని. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకేముందంటే 61 వరకే వాళ్ళకి ఎక్కువైపోయింది సార్, డ్యూటీలు చేయలేకపోతారు. 64 పెంచుతారేమో ఇష్యూ ఇట్లా చేస్తుందంటే దాన్ని కూడా భయపడతారేమో అనే కాన్సెప్ట్ తోటి
మొత్తం వాళ్ళే చేసిన సార్ రచ్చరచ్చ, మేమేం చేయలేము, మేము సైడ్ పోటీ వెళ్తున్నాము, వాళ్ళే వచ్చి రచ్చరచ్చ ఇదంతా చేసి మళ్ళీ ఇప్పుడు స్టేషన్ వాస్తవానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న వచ్చారు, ఈ రోజు వచ్చారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ వల్లనే మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. ఆయన మరి కమిషన్లకు వచ్చిండో మరి ఏ ఉద్దేశంతో వచ్చిండో కానీ ఆయన లేదా వాళ్ళ చుట్టం ఓల్దో అయి ఉంటుంది. ఓడియం థియేటర్ వాళ్ళ పటేలకు సంబంధించి రెడ్డిలకు సంబంధించి ఓల్దో అది 100 కోట్ల రూపాయలు కాబట్టి ఓలో పెట్టుబడి పెట్టి ఉంటారు. లేదా ఓడియం థియేటర్లో రేవంత్ రెడ్డి గారి పెట్టుబడి ఉండొచ్చు, పార్ట్నర్ ఉండొచ్చు. పార్ట్నర్షిప్ లేకుండా ఎవడో చుట్టం కాకుండా ఓడియం థియేటర్ అనేటోడు ఒక చుట్టం అయ్యే ఉండో, లేదంటే పార్ట్నర్ అయ్యే ఉండో, లేదా ఎక్కడో లాభాపేక్ష ఉంటేనే రేవంత్ రెడ్డి వస్తాడు. పుట్టిన ఎందుకు వస్తాడు? ఇంకోటి ఏదైనా ఒక మాల్ కి గానీ ఒక థియేటర్ ను గానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎవడైనా ప్రారంభిస్తాడా సార్? అది రేవంత్ రెడ్డి ప్రారంభిస్తాడు. రేవంత్ రెడ్డి అనేటువంటి కార్పొరేటర్ ఒక ఏదో చిన్న హీరోయిన్ లాస్ట్ మినిస్టర్ అంతే, మినిస్టర్ అంతే. ఇంకా పోతే హీరోలకి పరిమితం. అసలు సీఎం స్థాయి అనేది మర్చిపోతున్నాడు. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లందరినీ వెనక్కి పంపించేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ప్లేస్ ని భర్తీ చేద్దాం అనుకుంటాడు. యాక్టింగ్ చేయాలనుకుంటుండేమో. ఇక నెక్స్ట్ ముంబై నుంచి వచ్చిన సినిమా హీరోయిన్లు ఉంటారు కదా, వాళ్ళ వెనక పంపించేసి వాళ్ళ ప్లేస్ ని రేవంత్ రెడ్డి భర్తీ చేద్దాం అనుకుంటున్నాడు. అది అంతే, వేరేది ఏం లేదు. మరి రిబ్బన్ ఎవరు కట్ చేస్తారు భయ్? వినతి పత్రం తీసుకోలేదు. 60-70 వేలు భర్తీ చేసిన వాళ్ళు 60-70 వేలు భర్తీ చేసిన వాళ్ళు మరి వీళ్ళకి భయం ఎందుకు సార్? అశోక్ నగర్ మేము సన్మానం చేస్తుంటే కదా, దగ్గరనే కదా సార్. నిజంగా 60-70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే నిరుద్యోగులు ఎందుకు ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? అడుగడుగున పోలీసులు సార్. ఈ రోజు అశోక్ నగర్ చిక్కడపల్లి చుట్టూ మెట్రో స్టేషన్ పక్కనే 4-5 వ్యాన్లు 60 వేలు 70 వేలు అని చెప్పారు కదా. మరి మీరు వచ్చి ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా సార్. వీళ్ళు ఈ పోలీసులను పెట్టి మార్నింగ్ నుంచి అరెస్టులు ఎందుకు, ఈ గోల ఎందుకు? మరి వీళ్ళు అంత నిర్బంధం ఎందుకు చేస్తున్నారు? 60-70 వేలు ఇచ్చిన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళంతా ఏకపోవడం వల్లనే వీళ్ళు మా మీద దాడి చేస్తే, ధర్నా చేస్తే భయపడి వీళ్ళకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. అందుకే మమ్మల్ని ముందే అరెస్టు చేపిస్తున్నారు. అంటే అందరూ మన మిత్రులు అందరూ చెప్పారు. వాస్తవానికి అన్నీ జరుగుతున్నాయి, నోటిఫికేషన్ అయితే రావట్లేదు. నేను ఇది ఒకటే ఫస్ట్ నుంచి ఒకటే మాట సార్, మనం రోడ్డు మీదకి వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇది 100%. మీరు కనుక రోడ్డు మీద రాకపోతే మీ ఉద్యోగాలు అమ్ముకుంటాడు సింపుల్గా. ఆల్రెడీ గ్రూప్ వన్ అమ్మేసిండు, డిఎస్సి కూడా అమ్మేసి, అన్ని డిఎస్సి గ్రూప్ అని నేను కాదు, పెద్ద పోస్టులు క్రీమ్ పోస్టులు అమ్ముకున్నాడు, డిఎస్సిలో క్రీమ్ పోస్టులు అమ్ముకుండు, గ్రూప్ 2లో క్రీమ్ పోస్ట్, అన్ని పోస్టులు అమ్ముకున్నాడు. అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు పత్రాలు బయట పెట్టారు, ఎవరికి వచ్చిందో చెప్పారు, హాల్ టికెట్లు మాత్రం పెడతారు. ఒక ఉద్యోగం వచ్చిందంటే నా ఊరేంది, నా పేరేంది, వాడు ఎక్కడున్నాడు, అన్ని పెట్టాలి. కానీ వాడు ఒక హాల్ టికెట్ నెంబర్లే ఇస్తాడు. ఏమనంటే మనకు టీజీపీఎస్సీని క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే మన మీద కేసులు పడతాయి. ఎందుకంటే రైట్స్ మనకు లేవు కాబట్టి. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, మన దానికి రాజ్యాంగబద్ధమే, ప్రభుత్వం చెప్పినట్లు ఒక అవినీతికి నిలయంగా, ఒక అక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి ఒక దుకాణం మనకి ఎప్పుడైనా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలంటే, గ్రూప్ 1 పోస్ట్ పోన్ కావాలంటే టీజీపీఎస్ సంస్థను అడగాలి మనం పోయి. మాకు టైం సరిపోవట్లేదు, మాకు ఏమైనా కావాలంటే మీరు పోస్ట్ పోన్ చేయను. కానీ మనం ఎవరిని అడుగుతున్నాం? పోయి బట్టి విక్రమార్కను, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిను, గతంలో కేటీఆర్ను అడిగితే వాళ్ళు 10 నిమిషాల్లో ట్వీట్ పెడతారు, ఎమ్మటి ట్వీట్ పెడతారు, మేము పోస్ట్ పోన్ చేపిస్తున్నాం, మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటే. కంట్రోల్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అంత మాత్రం దానికి ఆ సంస్థ రాజ్యాంగబద్ధం ఇంకా పేరు చెప్పుకోవాలి ఎందుకు? ఇక్కడ ఉండి కూడా ఇలా జియో 29లో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని ధర్నాలు జరిగినాయి. ఇలా ఎస్సీ ఎస్టీ, ఇలా బీసీ పిల్లలకు మేము రాజకీయ అవకాశాలు కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అన్ని అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి దొంగ మాటలు, పచ్చి అబద్ధాలు, మోసాలు, ఎన్ని మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వం, ఎన్ని చూస్తూనే ఉన్నాం. ఇలా బీసీ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మరి ఇలా బీసీ పిల్లలకు చాలా అన్యాయం జరిగింది జియో ఉండడం వల్ల. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా బీసీ నాయకులకు వాళ్ళకి మంత్రి పదవులు కావాలి, బీసీలకు ఇలా మంత్రి పదవులు లేదని మాట్లాడతారు. ఒక ఆయన బీసీకి ఎమ్మెల్సీ లేదంటాడు, ఒక ఆయన బీసీకి అసలు ఎమ్మెల్యే లేదంటాడు. మరి మీ బీసీ పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మరి దాని గురించి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు వద్దా? రిజర్వేషన్స్ వద్దా? ఇప్పుడు ఇవాళ బీసీ అనే కాన్సెప్ట్ కూడా ప్రధానంగా రాజకీయాల చుట్టే తిరుగుతుంది. రాజకీయాల రిజర్వేషన్లు ఎంత ఇంపార్టెంటో అంతకు మించి రాజకీయ పదవులు ఎంత ఉంటాయి? 0% ఉంటాయి. అదే ఉద్యోగాలు ఎంత ఉంటాయి? ఎంతో కొంత బెటర్గా ఉంటాయి కదా. విద్యలో ఇక రిజర్వేషన్ కనుక వస్తే ఇప్పుడు జేఈలోనో, నీట్లనో, లేదంటే ఐఐటీలోనో, లేదంటే లేదంటే ఇంకొక పీజీ సీట్లలో ఎక్కడొక్కడ సీటు పెరగడానికి అవకాశం ఉంటుంది. విద్యా ఉద్యోగాలనే అంశాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఓన్లీ రాజకీయం అనే ఒకే కోణంలో ఇవాళ బీసీ ఉద్యమం నడుస్తుంది.
అందుకే నేను ప్రతి బీసీ ఉద్యమంలో పాల్గొన్న ప్రతిసారి కూడా నేను విద్యా ఉద్యోగాలనే కాన్సెప్ట్తోనే బలంగా నేను నా వాదన నింపించే ఒక ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయ రిజర్వేషన్లు ఇంపార్టెంటే, ఫైనల్గా అల్టిమేట్గా రాజకీయ అధికారమే ఫైనల్ కాదంటలేం, కానీ రాజకీయ అధికారంతో పాటు విద్యా ఉద్యోగాలు కూడా అంతకంటే ఇంపార్టెంట్ కదా. అవి ఇంకా అది హైలైట్ చేయట్లేదు. నిజంగా విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలో జరుగుతున్న అన్యాయాల మీద హైలైట్ చేస్తే ఈ నిరుద్యోగులు కానీ ఈ విద్యార్థులు ఇప్పుడు మనకు విద్యలో కనుక సీట్లు వస్తే ఎంప్లాయీస్ పిల్లలందరూ కూడా విద్యలో ఐఐటి సీట్లను పొందుతారు కదా గవర్నమెంట్లో. మరి అక్కడ ఎందుకు మాట్లాడతలేరు అనేది నా కాన్సెప్ట్. అదే ఈ బీసీ బిడ్డలకు రాజకీయ అవకాశాలతో పాటు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము మోడీ నుంచి కొట్లాడుతున్నాం. ఈ విషయం కూడా అందరూ చెప్తున్నాం. కానీ ఇలా బీసీ మంత్రులు కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ ఎమ్మెల్సీలు కానీ మాకు రాజకీయ అవకాశం ఒకటే కావాలని మాట్లాడుతున్నారు. ఇలా మేము కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఆ రోజున్న ఎమ్మెల్సీ అవకాశంలో మా ఎమ్మెల్సీ అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న గారు ఒక్క మాట మొన్న కౌన్సిల్లో ఒక్క మాటను మాట్లాడిండా, సిగ్గుందానికి ఏమన్నా అన్నం తింటున్నాం గడ్డి తింటున్నాం నాకు అర్థం కావట్లేదు. నిన్ను ఎంతసేపు మిమ్మల్ని గెలిపేయడానికి నేను అశోక్ సార్ని కూడా పక్కన పెట్టిన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మీ చుట్టూ రాలేదు సార్. నేను వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని సార్ని పక్కన పెట్టిన. సార్తో కనీసం మాట కూడా మాట్లాడిన. నేను ఆ రోజు ఉన్న అవకాశాల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి నేను సార్ పక్కన లేకున్నా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పోయాను. ఎందుకంటే మంచి చేస్తాడేమో, ఉద్యోగ అవకాశాలు మా కోసం కొట్లాడతాడేమో అని చెప్పి నేను నమ్మి ఆయన ఎమ్మటి పోయి ఆయన కోసం నేను ఓటేయడం పోతే నాకు యాక్సిడెంట్ అయితే నా ఫోన్ పోయింది, అయినా ఆయనకు ఓటేసిన సార్. ఇలా ఒక్క నిమిషం కూడా మాట్లాడావు మా గురించి నువ్వు. ఏం అహంకారం నీకు? అయ్యాల రియాజు కూడా అశోక్ సార్ అయితే ఎక్కడ తిరిగిండో రియాజ్ అనే వ్యక్తి నా వెనకనే తిరిగిండు. ఇవాళ రియాజ్ అనే వ్యక్తి తీర్మానం వల్ల నుంచి తమ్ముడు పోయిండు. అమ్ముడు పోయి వెనకంగా తిరుగుతూ ప్రచారం చేసిండు. అశోక్ సార్ ఏ ప్రచారం చేస్తే నా వెనకంగానే వెహికల్ వేసుకొని వచ్చిన వ్యక్తి ఎవరంటే రియాజు. ఇవాళ నిరుద్యోగులందరినీ మోసం చేసినటువంటి మొట్టమొదటి ద్రోహి ఎవడని ఉన్నాడు. ఆ నిరుద్యోగుల పేరు మీద ఇవాళ కార్పొరేషన్ పదవి తీసుకోవడం అంటే వాడు రియాజే 100%. అవునా కాదు చెప్పండి? ఇవాళ దమ్ముందా నీకు? నీ కనీసం నీ ఇన్స్టిట్యూట్ కాడికి వచ్చి 10 మంది విద్యార్థులతో మాట్లాడే దమ్ముందా రియాజ్కి? ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో చల్ల జవటలు పడతారు, నిరుద్యోగులు కనబడితే చల్ల జవటలు పడతాయి. ఎవరైనా సరే ఇక్కడ ఎవరైనా సరే బల్మూరి వెంకట్నో కోదండరామ్నో మురళిని తిట్టాలి మాకేం అవసరం లేదు. మరి వాళ్ళ బంధువులు కాదు, గట్టి పంచాయతీ కూడా కాదు. మీరు ఆ రోజు బెల్లం యాడునో ఈగల చుట్టూ తిరిగినట్టు మా చుట్టూ తిరిగిరు. వాస్తవాన్ని తిరిగిరు, జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అసలు మీకు అవకాశమే లేదు నిజంగా చెప్పాలంటే. మీరు ఇప్పటికి మీరు ఊళ్ళలో పోయి ఏ పదవి పెట్టినా కూడా డిపాజిట్ కూడా రాదు మీకు. డిపాజిట్ మేము తలుచుకుంటే మీకు డిపాజిట్ రాదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మేము ఎంతో చెమటదారులు చుక్కలు ఎంత కింద పడ్డా కూడా మా కష్టాన్ని మీరు వాడుకొని పైకి వచ్చారు. అది అందరికీ తెలుసు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఫలిస్తుంది. ఇవాళ మాకు లేట్ పట్టవచ్చు, మాకు ఉద్యోగాలు రాకపోవచ్చు, మేము ఇవాళ తిరగవచ్చు. కానీ మా కష్టాన్ని ఇవాళ వాడుకొని ఇవాళ రాజకీయ పదవులు అనుభవుతున్నారు ఎవరైనా సరే అందరూ నాశనం అయిపోతారు. ఇది వాస్తవం, ఇది కర్మ. ఇది ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే సార్ ఒక్కోసారి వీళ్ళ కోసం చల్లటి కాలంలో శీతాకాలంలో మనకు ఎలక్షన్ జరిగితే సీఎం సొంత జిల్లాలో బొమ్మరా హాస్పిటల్కి వెళ్తే 4 గంటలకు స్నానం చేసి పాపం బస్ యాత్ర మిత్రులు అయితే నానా గోసలు పడ్డారు సార్ వీళ్ళని గెలిపించడానికి. తిండి సరిగా లేదు, బస్సు సరిగా లేదు. ఒక్కటే సంకల్పం, కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక సంకల్పంతో ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు. అది ఎండాకాలం, చలికాలంలో సార్ డిసెంబర్లో చల్లటి ఎంత 18-16 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద అంత చలిలో కూడా పొద్దున నేను ఎట్లా స్ట్రైట్గా చెప్పేవాడంటే మనం వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళాలంటే వెళ్ళాలని చెప్పేసి కనీసం టైంకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు చేసి కష్టపడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం వాళ్ళని కూడా మీరు గుర్తించలేదు. ఎవరైతే వాళ్ళ చుట్టూ తిరిగినో వాళ్ళని ఏం చేయలేదు. కనీసం ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని పిలిపించి మాట్లాడదాం కొంచెం అవగాహన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. నేను గెలిచిన ఏడ గెలిచిన మొండ మీరు ఏడ గెలిచి మీరు ఏ అధికారి అంటే మీకు కనీసం ఓట్లు రావు. ఎందుకంటే ఇలా నేను ఒక్కడున్నా సార్, మా ఊళ్ళలో 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మా తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నా. ఏమని పట్టుకున్నా? అమ్మ నా భవిష్యత్తు కొట్టేయండి, మీ పిల్లల భవిష్యత్తు వేయండి. తల్లిదండ్రులను కానీ అవ్వలను కానీ తాతలను కానీ అందరినీ కాళ్ళు పట్టాం మేము. మీరు బీఆర్ఎస్ డబ్బులు ఇస్తున్నా కూడా డబ్బులు తీసుకోండి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఇందిరాగాంధీ వాళ్ళ పరిపాలన అనుకున్నా, కానీ ఇంత అరాచకమైన పరిపాలన ఈ టీడీపీ పరిపాలన. ఇది కాంగ్రెస్ కూడా కాదు, మీరందరూ కాంగ్రెస్ అనుకున్నా, టీడీపీ పరిపాలన ఇది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఇది ముమ్మాటికి నిజం. తెలంగాణ నడుస్తుంది ఓన్లీ టీడీపీ పరిపాలన, అది తెలుగుదేశం పార్టీ పరిపాలన. అక్కడ చంద్రబాబు ఏం మాట్లాడితే ఇక్కడ ఈయన మాట్లాడతారు. అది స్పష్టంగా కనబడుతుంది. ఎవరు అనుకున్నా ఏమనుకున్నా ఇది స్పష్టంగా కనబడుతుంది. నీటి జలాలు అవసరం. ఇప్పుడు ఏ రైతు రోడ్డు ఎక్కింది ఇప్పుడు? ఏ రైతు రోడ్డు ఎక్కింది ఇప్పుడు? మాకు నీళ్ళు రావట్లేదు, ఏమైనా ఎక్కిందినా? మరి యూరియా కోసం రోడ్లు అమ్మటి అందరు నిలబడ్డారు కదా, దాని గురించి చర్చ లేదు. దాని గురించి చర్చ లేదు. డైవర్షన్ పాలిటిక్స్. ఎంతసేపు
వాడేం చేసిండు, కేటీఆర్ ఎందుకు రావట్లేడు, కేసీఆర్ ఎందుకు రావట్లేడు, వాళ్ళ గురించి మీకు ఎందుకు అవసరమైన మాటలు అనవసరం లేదు. మీరు అసెంబ్లీ పెట్టారు దేని గురించి, నీళ్ళ గురించి పెట్టారు. మన నీళ్ళ గురించి అలా నీళ్ళేమో ఆంధ్రపాలు అసలు చేస్తారు. ఫైనల్గా ఏం తెలిసి ఏం తెలిసారు, ఏం వరిగింది అసెంబ్లీలో, ఏం వరిగిందని అంటే డైవర్షన్స్. రేపు మున్సిపాలిటీలో గెలవాలంటే ఈ పార్టీనో ఆ పార్టీనో బ్లేమ్ చేస్తే మనం గెలుస్తాం, లేకపోతే మన దగ్గర డబ్బులు లేవు, మనం ఏం చేయలేము. ఎట్లా నిరుద్యోగులు మోసం చేసినాం, ఇప్పుడు రైతుల మోసం చేయాలి, గ్రాడ్యుయేట్స్ మోసం చేయాలి, ఎన్నిటి మోసం చేయాలంటే ఏదో ఒకటి చేసి వాళ్ళకి మోసం చేయాలని ఒక ఆలోచన తప్ప ఈ అసెంబ్లీలో ఎవరికైనా ఒక సుక్కైనా వరిగిందా? ఏం వరగలేదు. ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అసెంబ్లీలో ఏంటంటే ఒర్లు బోతుల దుకాణాలుగా మారిపోయినాయి. రాజ్యాంగం ప్రకారం సంవత్సరానికి అన్న ఒక నిమిషం, ఒక సైడు కృష్ణా బోర్డు వాటర్ సమస్యను ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ పెడితే కొంతమంది ఎమ్మెల్యే పడుకుంటారు, వాళ్ళ ఎమ్మెల్యేలే పడుకుంటారు. ఒక పీపీటీ పీపీటీ ద్వారా ఈయన చెప్పరాదు, వాళ్ళకి అవగాహన ఉంటేనే కదా అసలు మరి మా సీఎం గారికి అయితే నల్లమల్ల మా డిస్టిక్ లో ఉందా, రాయలసీమలో ఉందా, లేదా పక్కన ఛత్తీస్గఢ్ ఉందా అని మాట్లాడతారు. ఇది అసలు ఎంత చౌకగా మాట్లాడతారంటే, ఇవాళ ఆయన బ్రిజేష్ అంటారు, బచావత్ అంటారు, ఇవన్నీ అందరూ తెలుసు, ఇక్కడ చదువున అందరూ తెలుసు. ఎందుకంటే ఎన్ని కమిటీలు ఉన్నాయి, వాళ్ళు తెలంగాణ మూవ్మెంట్ చదివి, ఉద్యమాల పుస్తకాలు చదివారు, అన్నీ తెలుసు. ఏ కమిటీ ఎప్పుడు వచ్చింది, 56 అయిపోయింది, 204లో ఏం జరిగింది, దానివల్ల ఎన్ని టీఎంసీలు వచ్చి అన్నీ తెలుసు. ఆయన చెప్పింది మాత్రం అంత అబద్ధాలు, పచ్చి మోసాలు. ఎట్లా అబద్ధాల పునాదులపైనే రేవంత్ రెడ్డి రాజకీయం ఆధారపడింది. ఆయన ఒక్కొక్క మెట్టెక్కిందల్లా ఒక్కొక్క తొక్కుకుంటూ ఎక్కుకుంటూ అబద్ధాలు ఆడుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసుకుంటూ ఇవాళ ఏడు దానికి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ మాట్లాడుతారు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ప్రతి చోట నువ్వు సరే మీరు గొప్పవారు, సీఎం అయ్యారు, మేము గెలిపించినా, మీరు గెలిచిర్రు, మరి మీరు ఏమని చెప్పారు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు చదువుకోవాలి, బయటే తిరగొద్దని చెప్పినావు. మా సీఎం గారు మంచి మాట చెప్పారు, చదువుకోవాలరా బాబు అనుకున్నాం. హుజరాబాద్లో అట్లా చెప్పినావు, నర్సంపేటలో సభలు అట్లా 40,000 అని చెప్పినావు. వస్తున్నాయేమో అనుకున్నాం, ఇంక వస్తున్నాయి త్వరలో వచ్చేసిందని చెప్పినాం. అందరు లైబ్రరీకి ఫీజులు కట్టుకున్నారు. ఎమ్మటే అసలు అసెంబ్లీ పెట్టంగానే ఉద్యోగాలు ఏమో శ్రీధర్ బాబు అంటాడు. అయిపోయాయి. ఏం మాట్లాడుతుంది చెప్పాలి. ఇక్కడ ఫీజులు కట్టినాం, ఇక్కడ 1000 రూపాయలు ఫీజు కట్టినాం, స్టడీ హాల్ ఫీజు కట్టినాం. అక్కడ కొంతమంది అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఏంటంటే, కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగుపడతారేమో అని. అసలు కోచింగ్ ఎప్పుడో తీసుకున్నాం, ఇంకేం కోచింగ్ ఉంటుంది. ఎన్నిసార్లు తీసుకుంటారు కోచింగ్? నేను 10 సార్లు తీసుకుంటాను కోచింగ్. తెలంగాణ ఉద్యమం అదే ఉంటుంది, మారుతుందా? మీ కాంగ్రెస్ పార్టీ పార్ట్ తీసేస్తే తప్ప ఇంకేం మారదు నాకు తెలిసి. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమైనా పార్ట్ తీసేస్తే తప్ప ఇంకేం మారదు. ఎంతసేపు కోచింగ్ సెంటర్లో ఉన్నారు, వాడున్నాడు, వీడున్నాడు అని ఒక్క అబద్ధం మాటలు తప్ప వీళ్ళకు పరిపాలన చేత కావట్లేదు. వాస్తవం అది అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థిని అడిగినా తెలుస్తుంది, ఏ గ్రాడ్యుయేట్ని అడిగినా తెలుస్తుంది. వీళ్ళు ఈ 2 సంవత్సరాలు టైం పాస్ చేసుకోవాలి. మరి ఫైనల్ ఏం చెప్తాను నేను ఒకటే మాట సార్, ఇక ఎవరు చెప్పినా మనం చెప్పిన ఒకటే మాట, రోడ్లపై వచ్చి కొట్లాడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిపోయింది, మనం చూసినాం, అయిపోయింది. ఇక 2 సంవత్సరాల్లో వీళ్ళని ఎట్లా తరిమి కొట్టాలి, మన ఉద్యోగాలు ఎట్లా సంపాదించుకోవాలి. ఒకే ఒక జిల్లా కేంద్రాల్లో కూడా ఎంతసేపు మనం ఇక్కడ రంగారెడ్డి హైదరాబాద్ చేస్తున్నాం, ఆ ఊర్లో ఉంటాడు ఒకడు, పొద్దున ఫోన్ చేస్తాడు, అన్నా మీరు సూపర్ చేసిరన్నా, మీరు బాగా చేసిరన్నా అంటాడు. మరి నువ్వు చేయడానికి ఎన్ని నొప్పి అయింది? నువ్వు ఊళ్ళో చేయడానికి నీకు ఏం నొప్పి అయింది? రేపు నేను మా ఊరికి వెళ్తున్నా, సంక్రాంతి పండుగకి వెళ్తున్నా, మా ఎమ్మెల్యే ఎవరో కలుస్తున్నాను. అందుకని నిన్న నాకు గోదావరి కనికల్లో పిల్లాడు ఫోన్ చేస్తే, వాడు ఎంతమంది అంటే 30 మందితో ఫస్ట్ వాడు ఒక నిరసన వ్యక్తం చేయి భయ్. నువ్వు 30 మంది ఉంటే 30 మందితో నీ యొక్క నిరసన తెలుపు. మీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేయాలంటే కష్టం కాదు అని చెప్పేసి నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా అదే క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ 10 మంది ఉంటే 10 మందితో ఒక ప్లకార్డ్ పెట్టుకో, ఫోటో దిగి వాట్సాప్లో పెట్టు, సోషల్ మీడియా పెట్టు, ఒక చర్చ మొదలైంది కదా. ఇక్కడ 20 మంది ధర్నా చేసిరు, ఇక్కడ నిరసన వ్యక్తం చేశారని వరంగల్ జిల్లాలో ఉన్న నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉండదా? అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊర్లలో ఉన్నారో మీరు కూడా ధర్నాలు చేయాలి. మీరు కూడా రోడ్డు మీద బయట ఎంతసేపు రంగారెడ్డి, హైదరాబాద్, చిక్కడపల్లి తెలిసినారేనా? జిల్లాలు ఉన్నాయి, కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూర్చోండి. మీ కలెక్టర్ని అడగండి, ఎమ్మెల్యేని అడగండి. ఎమ్మెల్యే వారానికి నెలకు ఒకసారి అని రాడా? ఇంట్లో పోయి కూర్చోరి. మన డబ్బులే అన్నీ, మనం శిస్తు కట్టినవి అన్నీ బరాబర్ కూర్చోండి, అడగండి. మాకెందుకు? నేనైతే బరాబర్ చెప్తున్నా, రేపు కనుక మీరు పండగకి వెళ్తే మీ సర్పంచో, ఎమ్మెల్యేనో, ఎంపీటీసో ఎవడో ఒకడు కలుస్తాడు. కలిస్తే మాత్రం అడగండి, బరాబర్ చెప్పండి. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, అబద్ధాలు ఆడుతున్నారు. మా దగ్గర ఈనాడు లేదు, వార్త లేదు, సాక్షి లేదు, ఏ పేపర్ లేవు. మా నోట్లే మాకు ఈనాడు, సాక్షి అన్నీ కూడా మేమే చెప్తాం మా తల్లిదండ్రులకు. మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారు, మీ మీద గౌరవంతో ఇంకేం మాట్లాడతలేం మేము, కానీ మీరు
క్షమాపణలు చెప్పాల్సిన టైం దగ్గరకు వచ్చింది. 75,000 ఇవాళ మళ్ళీ అదే మాట, మళ్ళీ చెప్పాలి. అదే మాట. దానికి మళ్ళీ పిల్లికి ఎలగ సాక్షి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు 75,000 ఇచ్చినాము, ఇంకా ప్రైవేట్ సెక్టార్లో చూసుకోండి. మరి పీకడానికి మీరు ప్రైవేట్ సెక్టార్లో ఆ రోజు మేనిఫెస్టో పెడితే అయిపోయేది కదా, ఆ రోజు మేనిఫెస్టో పెడితే అయిపోయేది కదా. మేము ఇవ్వలేము, 2 లక్షలు ఇవ్వలేము, ప్రైవేట్ సెక్టార్లో చూసుకునే ఆ రోజు చెప్తే అయిపోయేది కదా. మేము ఇంకో పార్టీ చూసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకో పార్టీ చూసుకుంటాం. మీరు ఆ రోజు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిర్రు, అన్ని మాటలు చెప్పిర్రు, నమ్మ పలికి ఇచ్చిర్రు, ఓట్లు వేయించుకుర్రు. ఇలా మా వల్ల కాదు, మాకు శాత దిగిపోరి, మీకు శాత నాకు దిగిపోయి మీ పరిపాలన శాత కాకపోతే మాకు ఇచ్చేయండి, మేము చూస్తాం. మాకు కూడా అన్ని తెలుసు, అన్ని చదువుకున్న వాళ్ళమే కదా. మీకు శాత, మీరు చదువుకు రాదు కాబట్టి మీకు శాత కావట్లేదు, పిల్లలకి ఇచ్చేయండి, లేకపోతే ఎవరైతే మేధావులకు ఇచ్చేయండి. ఎందుకంటే అబద్ధాలు ఆడతారు, పచ్చి అబద్ధాన్ని కూడా నిజం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తప్పు. ఇది మీరు తవ్వుకున్న గుంతలు మీరే పడతారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉంటే మీ ప్రభుత్వానికి ఏదన్నా మొలకలు ఉంటాయి భూమి మీద, కానీ మీరు కనుక ఇదే మాటలు ఇదే అబద్ధాలు చెప్పితే మాత్రం మీరు భూస్థాపితం అవ్వడం ఖాయం. ఇంకోటి, గతంలో కాంగ్రెస్ పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేదని చెప్పేసి మా పిల్లలు చెప్పుకుంటారు. ఆ పరిస్థితి తీసుకురాకండి. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు లేవంటున్నారు. ఇంతకుముందు ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కదా, అది ఉద్యోగాలు ఉన్నట్టు కదా 2 సార్లు. మరి ఆ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఎటు పోయినాయి? అమ్మేసిరు కదా. ఇప్పుడు ఉద్యోగాలు, ఇప్పుడు నిన్ను అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు అన్నారు, ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి అన్నారు. ఇక స్థాయి లేదు, ఏం లేదు, ముఖ్యమంత్రి అన్నారు కదా ఉద్యోగాలు లేవు అనేసి. మరి ఉద్యోగాలు లేనప్పుడు 2 సార్లు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాంట్లో ఆ ఉద్యోగాల సంఖ్యలు ఉన్న ఆ ఉద్యోగాలు ఎడిపోయినాయి. మరి అమ్మేసినట్టే కదా, అది కంప్లీట్ అమ్మేసినట్టే. వీళ్ళు ఏం చేసిరు సార్ అంటే, మేము దిగ్విజయంగా జాబ్ క్యాలెండర్ ను పూర్తి చేశాము అని పెట్టారు. ఎక్కడ పూర్తి చేశారు? వేరే పేపర్లలో ప్రకటన వస్తే దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. మా నిరుద్యోగులే అక్కడ జాబ్ క్యాలెండర్ కు ప్రథమ వర్ధంతి అని చేసిరు. అవును, మరి వీళ్ళేమో అబద్ధపు పేపర్ల మీద రాస్తే జాబ్ క్యాలెండర్. ఇప్పుడు పేపర్ల మీద అంటారు కదా జాబ్ క్యాలెండర్, పేపర్ మీద మన తెలుగులో రాస్తాం కదా సార్, అదే జాబ్ క్యాలెండర్ వాళ్ళు చెప్పే మాట. దీనికి ఇన్ని నెంబర్లు ఉన్నాయి, ఆ నెంబర్లే వాళ్ళకి నిజమైనది అయిపోయినట్టే. ఇంత దరిద్రంగా అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్, దిల్సునగర్లో పోరగాళ్ళు మన అయ్యప్ప స్వామి మధ్యాహ్నం పూట ఒక పూట భోజనం చేసి దీక్ష ఎట్లా చేస్తారో, ఇక్కడ సాయిబాబా టెంపుల్లో అన్నం తినేసి సాయంత్రం కూడా తినరు. పొద్దున కూడా అక్కడ 10 రూపాయలకో 5 రూపాయలు అక్కడ టిఫిన్ ఒక చోట దొరుకుతుంది. ఇంటి భోజనమో ఇంటి టిఫిన్ అని ఒకటి దొరుకుతుంది. అక్కడ 10 రూపాయల దోశ ఒకటి తింటారు, లేకుంటే 2 ఇడ్లీలు తినేసి పొద్దున ఉంటారు. మధ్యాహ్నం సాయిబాబా టెంపుల్ తింటారు, సాయంత్రం. ఎట్లుందంటే మాకు ఈ జాబ్ వచ్చేదాకా అయ్యప్ప మాల దీక్ష లెక్కనవుతుంది దిల్సునగర్లో పోరగాల పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే అసలు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. మెగా డిఎస్సి అనేది 50,000, 30,000, 40,000 ఉంటే దాన్ని మెగా డిఎస్సి. 5,000 ఇస్తే మెగా డిఎస్సి. మరి మినీ డిఎస్సి ఏంది, డిఎస్సి ఏంది? దానికి అసలు విలువ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. మాట్లాడితే మేము అబద్ధాలకే మాట్లాడడం, మేము రాజకీయ నాయకులం, మేము అబద్ధాలు మాట్లాడతాం, మీరు గొర్రెళ్ళు అన్నట్టుగానే తయారు చేస్తున్నారు తప్ప అసలు ఎటువంటి ఇది లేదు. డిఎస్సిలో 25,000 పోస్టులు ఉన్నాయి ఎప్పటి నుంచో. ఇంకోటి సార్, మా ఏజెన్సీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏజెన్సీలో 29 సెక్టర్లు బ్యాక్లాగ్ అన్నారు కదా. నేను 2012లో మాకు ఏజెన్సీ డిఎస్సి ఇచ్చారు, స్పెషల్ డిఎస్సి. ఏజెన్సీలో ఐటీడీ అంటే కంప్లీట్గా మాకు అథారిటీ ఆయనే సార్, పిఓనే అథారిటీ. మా కలెక్టర్తో కూడా పనుల, కలెక్టర్ని కూడా మాకు విలువ లేదు మా దగ్గర. ఐటీడీఏ పరిధిలో ఉన్న వాటిలో ఆ జిల్లా స్థాయిలో ఉన్న మీరందరికీ కలెక్టర్ బాస్ కావచ్చు, కానీ మాకు అసలు కలెక్టర్తో సంబంధమే లేదు. మాకు ఐటీడీ పిఓనే మాకు సంబంధం, ఐటీడీఏనే మా రాజ్యాంగం, ఐటీడీలోనే మాకు నోటిఫికేషన్లు. 5th షెడ్యూల్లో ప్రకారం మా రాజ్యాంగం మొత్తం ఐటీడీఏనే. అక్కడ ఏజెన్సీ డిఎస్సి ఉంటుంది. ఏజెన్సీకి సంబంధించి 29 మన విఆర్ఓ అన్ని పోస్టులు ఉంటాయి. దానికి సంబంధించి ఇప్పుడు 2011లో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. అప్పుడు నేను 2013 నుంచి ఈ ఎడ్యుకేషన్ కమిషన్ నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాను. 2014 నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ప్రతి సంవత్సరానికి డిఎస్సి ఇస్తున్నారు సార్ ఏపీలో. మళ్ళీ 10,000తో డిఎస్సి, సంవత్సరానికి డిఎస్సి. అక్కడ మన ఉద్యోగాలు లేవని చెప్పేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అక్కడ ఉద్యోగాలు వాళ్ళు కొట్టుకుంటున్నారని, మరి అక్కడ ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు. మన దగ్గర ఉద్యోగాలు జనరేట్ అవ్వట్లేదు. ఇంకా విద్యా వ్యవస్థలో అతి దారుణమైన విషయం ఒకటి చెప్తా వినండి సార్. వీళ్ళు మేజర్గా చెప్పేది ఏంటంటే, విద్యా వ్యవస్థలో రేవంత్ రెడ్డికి పైసలు కావాలి కాబట్టి ఇలా ప్రైవేట్ వ్యవస్థను బాగా ప్రోత్సహించి ఆ ప్రైవేట్ సంస్థల నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళని మొత్తం సర్వనాశనం చేశారు. ఆ పాత స్కూల్ ఎప్పుడో గతంలో కట్టిన ఆ స్కూల్ ఉండబట్టి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని పంపే పరిస్థితి కనబడతలేరు. దాంట్లో టీచర్లను భర్తీ చేయకపోతే పంపించరు, ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తారు. ప్రైవేట్ వ్యవస్థ బాగుపడుతుంది, వాళ్ళ కమిషన్లో పోతే గవర్నమెంట్ వ్యవస్థని బంద్ చేస్తారు. భవిష్యత్తులో తెలంగాణలో మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ రాస్తుంది విద్య.
దీనికోసమే జరుగుతుంది తప్ప విద్యా వైద్యం ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే ఇవాళ మనకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కూడా ముఖ్యమైన రీజన్ అది. ఫైనల్గా చెప్పండి. ఫైనల్ ఒకటేందంటే ప్రభుత్వాలు ఏవైనా మోసపోయేది నిరుద్యోగే, గోసపడుతుంది నిరుద్యోగే. తిని తినక ఊర్లకెళ్ళి గ్రామాలకెళ్ళి పట్టణాల బయటకు వచ్చి ఏడాదిలో బయటికి వెళ్దామన్నటువంటి ఆశతో ఒక కోచింగ్ తీసుకొని, కోచింగ్ లేకుండా చదువుకొని, వాళ్ళ వీళ్ళ పుస్తకాలు చదువుకొని ఒక సంవత్సర కాలంలో బయటికి వెళ్ళాలన్న ఒక నిరుద్యోగి ఈ యొక్క ఈ గవర్నమెంట్ ఉద్యోగం అనే ఊబిలో ఇరుక్కొని 5-10 ఏళ్ళ వరకు కూడా బయటికి వెళ్ళిన ఒక పరిస్థితి. ప్రభుత్వాలేమో క్యాలెండర్లు ఇవ్వకుండా, ఎప్పటి నోటిఫికేషన్ అప్పుడు ఇవ్వకుండా నాన్చుతూ ఈ నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా అదే మోసం చేస్తూ ఉంది. నిరుద్యోగులారా ఒకటే ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, ఇక్కడ ఇంతసేపు దాదాపు గంట పైన డిస్కషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. జిల్లాలో ఉన్న లైబ్రరీలలో మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మీ లైబ్రరీ ముందే నిలబడి ఒక 10 నిమిషాలు మీ యొక్క నిరసన తెలపండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి నిరసన తెలపండి. నిరసన తెలిపే హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మనం ఎలాంటి అసాంఘిక శక్తులకు పాల్పడనంత వరకు మనని పోలీసులు కానీ ఎవ్వరు కానీ ఏమీ చేయలేరు. కాబట్టి శాంతియుతంగా ఉన్నటువంటి మెదక్ లైబ్రరీ కావచ్చు, నల్గొండ లైబ్రరీ కావచ్చు, నిజామాబాద్ లైబ్రరీ కావచ్చు, కరీంనగర్ లైబ్రరీ కావచ్చు, ప్రతి లైబ్రరీలో మహబూబ్నగర్ కావచ్చు, ప్రతి లైబ్రరీ ముందు ఒక 10 నిమిషాల పాటు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఈ ప్రభుత్వం మోసం చేసింది ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేసి ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మనకు 21వ తారీఖు నాడు కూడా మన నిరుద్యోగుల కవాతు అనే దానికి పిలుపునివ్వడం జరిగింది. దాని పర్మిషన్ కూడా ఆల్రెడీ డీసీపీకి పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించైనా ఈ నిరుద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు, అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు వచ్చే వరకు మన ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఆల్రెడీ నిన్న మెరుపు ధర్నాలు చేసినాం, ప్రభుత్వంలో కొంత కదలిక తీసుకొచ్చినాం. ఇంకా మెరుపు ధర్నాలు ఉంటాయి, అన్ని రకాల అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మీరిచ్చిన హామీ ప్రకారం, మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం, మీరిస్తున్న ఫేజ్ 1 ఫేజ్ 2ల ప్రకారం, ఫేజ్ 1లు పోయినాయి, ఫేజ్ 2లు పోయినాయి, 2 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ దొంగ మీరు ఒక్క ఉద్యోగాలు ఇచ్చిన 5,200 ఉద్యోగాలు ఇచ్చి 75,000 ఉద్యోగాలని కళ్ళుబొల్లి కబుర్లు చెప్తున్నావు. ఈ నిరుద్యోగ సమాజానికి మొత్తం తెలుసు. మిగతా సమాజాన్ని మొత్తంగా మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. మీది బద్మాష్ పాలన అన్నట్టుగా ప్రతి నిరుద్యోగి వాళ్ళు భావించడం జరుగుతుంది. కాబట్టి ముందు నిరుద్యోగులే ఎవరైతే అధికారం తీసుకొచ్చారో అధికారం తీసుకున్న నిరుద్యోగులు మీ అంతు చూడడానికి కూడా సిద్ధమవుతారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ ఉద్యోగాలు మీకు రావాలంటే అందరం చేయగలిపితేనే ముందు పోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఉన్నటువంటి చర్చా కార్యక్రమం మిగతా నిరుద్యోగులందరూ కూడా కలిపి ఏకదాటికి తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ యొక్క చర్చా వేదిక సాక్షి చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లైవ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది, చూసే ఒక ప్రయత్నం చేయండి. ఈ త్వరలో అనే పదం వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఎవడన్నా త్వరలో అనే పదం అంటే కింద చెప్పులు ఫోటోలు పెట్టి చెప్పు తీసుకొని కొడతామని చెప్పేసి కరాఖండ్గా చెప్పే ప్రయత్నం చేయండి. త్వరలో అనే బద్మాష్ పదము ఇంకే పదం కనబడుతుంది. దమ్ము ధైర్యం ఉంటే మీ జనవరి 26న నోటిఫికేషన్ ఇస్తాం, మార్చి 1న నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. ఆ మాటలు చెప్పండి, లత్కోరు మాటలు మాత్రం చెప్పొద్దని నేను చెప్పే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లత్కోరు మాటలు కాలని కంపల్సరీగా బడిత పూజ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు బయటికి వెళ్ళడం కూడా కష్టమవుతుంది. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడి, మీరు ఇంకా ఆగస్టు ఇస్తాం, సెప్టెంబర్ ఇస్తాం అలాంటి మాటలు మొత్తం కూడా పోయినాయి. కాబట్టి లత్కోరు మాటలు బంద్ చేసి నీతి నిజాయితీగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం సార్, ఉద్యమం అయితే ఆగదు. రోజు ఎక్కడో ఒక చోట ఎక్కడో మెరుపు ఉద్యమం అనేది బరాబర్ వస్తుంది, మెరుపుగానే వస్తాం. అది జరిగే మాత్రం అది ఫేస్ చేయాలి ప్రభుత్వం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎక్కడ స్టార్ట్ అవుతుందో అర్థం కాదు, ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా అర్థం కాదు. ప్రభుత్వానికి బరాబర్ హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు 2 రోజులు ఎక్కడ జరిగిందో ఎక్కడ మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి ఎక్కడ చెప్పలే ఇన్ఫర్మేషన్, కానీ బరాబర్ చేస్తాం. డైలీ జరుగుతుంది. ఇవాళ ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయబడి ఆగింది, కానీ రేపు కూడా జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో మీకే తెలియదు, మీ ఊహక అందదు. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఇది మాత్రం బరాబర్ గుర్తుపెట్టుకోండి. మీ ప్రభుత్వం మీకు మీరా మేము అనేది మాట కాసుకోండి. ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నాం. ఇది మాత్రం వాస్తవం సార్, చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో చేసిన కళలు ఎన్ని రకాలుగా మేము చేసినామో దానికంటే ఎక్కువ ఇప్పుడు చేస్తాం మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. త్వరలో కూడా
22వ తేదీ అయిన వెంటనే మా ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా భారీ ఎత్తున ఉద్యమానికి కూడా నేను పెట్టిస్తాను. 100% 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మా ఐటీడీఏలో ఉన్న ఉద్యోగాల కోసం ఖచ్చితంగా అక్కడ ఉన్న నిరుద్యోగులతో కలిసి ఖచ్చితంగా పెద్ద భారీ ఎత్తున ఉద్యమం చేస్తానని నేను ఇక్కడ వేదిక నుండి ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నా సార్. ఎవరి జిల్లాలలో వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకోండి. ఒక్కొక్క జిల్లాలో ఎంత లేని 2-3 యాక్టివ్ ఉన్నటువంటి పార్టిసిపేట్స్ ఉంటారు. వాళ్ళందరూ కనుక తీసుకుంటే ఇది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. త్వరలో అని చల్లార్చే ప్రయత్నం చేస్తారు, అవి నమ్మకండి. త్వరలో అని అంటున్నారు కదా, అది మనకు కూల్ చేయడానికి మాత్రమే. మీరందరూ మేము చేసే ధర్నాలకు కానీ ఏదైనా కానీ సిద్ధమై రావాల్సిందిగా కోరుతున్నాము. 21వ తేదీ కవాతుకి ప్రతి ఒక్కరు గ్రామం నుంచి తరలి రావాల్సిందిగా